సో, ఇవాళ నేను మీ ముందుకి ఒక డాక్టర్‌ని తీసుకొనొచ్చాను. ఇతను సూపర్ స్పెషలైజేషన్ చేశారు. యూరాలజిస్ట్ అండ్ యాంథ్రాలజిస్ట్. జనరల్‌గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న ప్రాబ్లమ్స్ కిడ్నీలు జాగ్రత్త. ఎందుకంటే కిడ్నీలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా కిడ్నీ ఇష్యూస్ పెరిగిన వాళ్ళు ఉంటున్నారు. దాంతో పాటు మరొక సమస్య ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి గాని, ప్రెజెంట్ మనం నివసిస్తున్న ఈ పొల్యూషన్ వీటన్నిటికి గాని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. ఒకప్పుడు ఫిమేల్స్‌లో ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు మేల్స్‌లో కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతున్నాయి. అండ్ కిడ్నీ సమస్యలకు ఇన్ఫెర్టిలిటీకి కూడా సంబంధం ఉందంటారు. సో, అందుకని స్పెషలైజేషన్ చేసిన డాక్టర్‌ని మీ దగ్గరికి తీసుకొనొచ్చాను. డాక్టర్ కార్తీక్ గణపతి గారు మనతో పాటున్నారు. వారితో మనం ఇన్ డెప్త్‌గా ఈ విషయాల గురించి మాట్లాడదాం. హలో డాక్టర్. వెల్కమ్ టు నమస్తే అండి. యూటీవీ. హాయ్ అండి. హ్మ్. సో, నార్మల్‌గా మేము యూరాలజిస్ట్‌ని కలుస్తూ ఉంటాం. బట్ ఫస్ట్ టైమ్ నేను యూరాలజిస్ట్ ప్లస్ ఆంథ్రాలజిస్ట్ రెండిటిని అంటే రెండిట్లో స్పెషలైజేషన్ చేసిన వ్యక్తిని కలిసాను. హ్మ్. ఒకసారి ఫస్ట్ అంటే ఈ రెండిట్లో మీరు స్పెషలైజేషన్ చేశారు కాబట్టి ఈ రెండిటిటి రిలేటివిటీ చెప్పరా? యూరాలజిస్ట్ అంటే మనకు యూరాలజీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. హ్మ్. అంటే యూరిన్ పోసేటప్పుడు వచ్చే ఎటువంటి ఇష్యూస్ అయినా కానీ మనం యూరాలజీ పార్ట్‌లో చూస్తుంటాం. దోస్ ఆర్ రిలేటెడ్ టు కిడ్నీస్. కిడ్నీస్, బ్లాడర్ అండ్ యూరెథ్రా హ్మ్. ఎనీథింగ్ కెన్ బి. హ్మ్. సో, మనకి యూరిన్‌లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, స్టోన్స్ కానీ, లేకపోతే ఎనీ కిడ్నీ క్యాన్సర్స్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ యూరాలజీ పార్ట్‌లో ట్రీట్ హ్మ్. చేస్తారు. అండ్ పెద్దవాళ్ళలో వచ్చే ప్రోస్టేట్ ఇష్యూస్ కానీ హ్మ్. దాంట్లో చేస్తుంటాం. సో, ఈ ఆండ్రాలజీ అనేది ఎక్స్‌క్లూజివ్‌గా ఫోకస్ చేసేది మెన్స్ హెల్త్. హ్మ్. చాలా నెగ్లెక్టెడ్ టాపిక్ మన హ్మ్. సొసైటీలో. అందరూ హ్మ్. వుమెన్స్ హెల్త్ గురించి మాట్లాడతారు గానీ, మెన్స్ దే హెల్త్ గురించి మాట్లాడరు. అవును. సో, ఈ ఆండ్రాలజీలో ఎక్కువగా అంటే మనం మెన్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి కాన్సంట్రేట్ చేస్తాము. హ్మ్. అంటే మ్యారేజ్ అయినా గానీ, ఏమన్నా సెక్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హ్మ్. అంటే విల్ గో ఫర్ ఫినైల్ ఇంప్లాంట్ ఆల్సో. హ్మ్. అండ్ లేదు అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. స్పెర్మ్స్‌ని ఆర్టిఫిషియల్‌గా ఎక్స్ట్రాక్ట్ చేయడము మనం హ్మ్. టెస్టిస్ నుంచి కానీ, నేచురల్‌గా కన్సీవ్ అవ్వకపోతే. హ్మ్. సో, ఎక్కువ షేర్ చేసుకోరు. ఇలాంటి దాని కోసం మనం స్పెషల్‌గా ఈ ఆండ్రాలజీ అనేది మనకు వాళ్ళకి ఆ! హెల్ప్ చేస్తుంది. హ్మ్. అంటే యూరాలజీకి, ఆంథ్రాలజీకి అంటే రిలేషన్ ఉంటుందా? ఈ 2 గో విత్ హ్యాండ్ టు హ్యాండా? లేపోతే అంత ఏమి రిలేషన్ ఉండదంటారా? రిలేషన్ ఉంటుందండి. ఇప్పుడు మనకు యూరిన్ అండ్ సెమెన్ 2 ఒకే ప్యాసేజ్ నుంచి వస్తుంటాయి. హ్మ్. సో, ఆ ప్యాసేజ్ అనేది ఇంటర్‌లింక్డ్‌గా ఉంటుంది. అండ్ ఆ యూరాలజిస్ట్ ఏంటంటే ఈ ఆండ్రాలజీ పార్ట్ ఎక్కువగా చదువుకోవడము, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది దాంట్లో. హ్మ్. అండ్ మెయిన్‌తో ఈక్వల్‌గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎట్ ఎ టైమ్ రెండిటి ఈక్వల్‌గా ఎవాల్యుయేట్ చేయొచ్చు. హ్మ్. సో, యూరాలజిస్ట్, ఆండ్రాలజీ అనేది 2 గోస్ ఇన్ హ్యాండ్ అండ్ హ్యాండ్. సో, ఎక్కువగా ఏమైనా ఇలాంటి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఆండ్రాలజీ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం ఆంథ్రాలజీ నుంచే స్టార్ట్ ఓకే. చేద్దాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అంటే మనకి ఎక్కువగా కూడా యూరాలజీ గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ మాట్లాడే మంది వాళ్ళుంటారు. ఉన్నారు యాహ్! గానీ కిడ్నీస్ గురించి ఈ మెన్‌లో ఉన్న ఇష్యూస్‌ని చాలా తక్కువ మందే మేబీ మాట్లాడటానికి మొహమాటమా? ఏంటనేది తెలీదు గానీ చాలా తక్కువ మంది ఇన్ డెప్త్‌గా అడ్రెస్ చేసేవాళ్ళున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే స్టిగ్మా అండి. మెన్స్ ఎవరితో షేర్ చేసుకోరు. హ్మ్. తనకు ఎటువంటి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా గానీ, సెక్సువల్ ఇష్యూ ఉన్నా కానీ, పార్ట్నర్‌తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ షేర్ చేసుకోలేరు. సో, ఒక రకమైనగా జడ్జ్ చేస్తారన్న భయం ఎక్కువగా అవును. ఉంటుంది. జనరల్‌గా. జనరల్‌గా ఎక్కువ భయంతో సో, దాంతో హ్మ్. ఎవరితో షేర్ చేసుకోరు. కామన్‌గా ఫ్రెండ్‌కి ఏదైనా చెప్పినా గానీ, నాకు ఈ ఇష్యూ ఉంది అంటే, ఫస్ట్ వాళ్ళు నవ్వుతుంటారు. లాఫ్ హ్మ్. చేస్తుంటారు. నువ్వెళ్ళేసేసి అంటే సెక్సాలజీ అలా అని చెప్పేసి హ్మ్. అనుకుంటుంటారు. సో, ఏదో ప్రాబ్లమ్ ఉంది అని. అండ్ రీసెంట్‌లీ డేట్‌లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. వర్క్ ప్రెషర్ స్ట్రెస్ అనేది హ్మ్. చాలా కామన్‌గా ఎక్కువైపోయింది. హ్మ్. సో, మనం ఎప్పుడైతే ఈ ఆండ్రాలజీ ఇష్యూస్ మామూలుగా అంటే దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఒక ప్రాబ్లమ్ ఉంటుందండి. హ్మ్. అంగస్తంభన కాకపోవడం. హ్మ్. అలాంటివి మనం అప్పట్లో 40-50 ఇయర్స్‌లో చూసేవాళ్ళం. హ్మ్. బట్ రీసెంట్‌లో 20-30 ఇయర్స్‌లో కూడా స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. బికాస్ ఎవ్రీబడీ ఈస్ రన్నింగ్. ప్రతి హ్మ్. ఒక్కరికి ఓ స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఒక్కసారి కొన్నిసార్లు కౌన్సెలింగ్ వల్లనే సెట్ అయిపోతాయి. వాళ్ళలో ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. హ్మ్. బట్ దే విల్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. హ్మ్. అండ్ ఈ ఇష్యూస్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంత ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ అనేది అంత ఎక్కువగా అవుతుంటది. హ్మ్. సో, వాళ్ళకు మామూలు కౌన్సెలింగ్ ఇచ్చేసి మీకేం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ యూ టేక్ టైమ్ అని చెప్తే చాలామంది దాంతో రిలీఫ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. హ్మ్. అండ్ ఇన్ కేస్ అలాంటి ట్రీటబుల్ ప్రాబ్లమ్ కూడా కాదు. దానికి హ్మ్. వేరే మెథడ్స్ ఉన్నాయి. ఇంప్లాంట్స్ ఉంటాయి మామూలుగా. సో, హ్మ్. దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. నార్మల్ హ్మ్. సెక్సువల్ లైఫ్ కూడా వాళ్ళు లీడ్ చేయొచ్చు. హ్మ్. సో, ఒకవేళ ఒక్కసారి అలా ఉంది అంటే మళ్ళీ ఫ్యూచర్‌లో నేనేం పెర్ఫార్మ్ చేయలేను అని లేదు. హ్మ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ వల్లనే వస్తుంటాయి. హ్మ్. చాలా మంది ఏజ్‌లో. హ్మ్. సో, ఈ 20-30 ఇయర్స్‌లో మోర్ దెన్ 30% ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అన్నమాట. హుహు. సో, ఇలాంటి ఇష్యూస్‌ని మనం ఆండ్రాలజిస్ట్ కలిసినప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళ కౌన్సెలింగ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వస్తది. హ్మ్. అట్‌లీస్ట్ ఫస్ట్ వి కెన్ షేర్ విత్ దెమ్ ఫ్రీలీ వాట్ వి హ్మ్. ఆర్ గోయింగ్ త్రూ అనేది. హ్మ్. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అవుతుంది, ఏంటి అని షేర్ చేసుకుంటే. మోస్ట్‌లీ చెప్పాను గదా! ఇవన్నిటికి ప్రాబ్లమ్స్ కామన్‌గా 70% టైమ్ సైకలాజికల్ ఈడీ అంటాము. హ్మ్. సో, వాళ్ళు ఎక్కువ ఆలోచించడం వల్లనో, పెర్ఫార్మన్స్‌ని సరిగ్గా చేయలేనేమో అన్న యాంగ్జైటీ హ్మ్. స్ట్రెస్‌తో వస్తుంది. హ్మ్. ఒక్కసారి మీరు ఆండ్రాలజిస్ట్‌ని కలిసి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే యూ విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అండ్ మనం నార్మల్ కేసెస్‌లో చూస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉంది.
అండ్ ఇది ఉమెన్‌లో, మెన్‌లో చూస్తే ఎవరిలో ఎక్కువ ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫీమేల్స్‌లో చాలా కామన్‌గా ఉంటాయండి. హ్మ్. సో, మనకు దీనికి రీజన్ ఏంటంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకొచ్చే వేని యూరెత్రా అంటాం. హ్మ్. సో, ఇది మామూలుగా మేల్స్‌లో 25 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. హ్మ్. అండ్ ఫీమేల్స్‌లో ఇట్ ఈస్ ఓన్లీ 4 సెంటీమీటర్స్ లాంగ్. హ్మ్. సో, బాక్టీరియా అనేది ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట హ్మ్. ఫీమేల్స్‌లో అనేది. హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి సోర్స్ ఏమంటే మన మలరంధ్రం దగ్గర ఉండే అంటే మోషన్‌కెళ్ళే రంధ్రం దగ్గర ఉండే బాక్టీరియా వల్ల అన్నమాట. హుహు. సో, అక్కడి నుంచి బాక్టీరియా ఈజీగా ఫీమేల్స్‌లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, అండ్ కొంచెం యూరిన్ పోసినప్పుడు హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, హ్మ్. అండ్ వాటర్‌తో వాష్ చేసుకోవడం కానీ ప్రైవేట్ పార్ట్స్‌ని, హ్మ్. అండ్ రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటివి అవాయిడ్ చేసేయొచ్చు. హ్మ్. సో, సింప్టమ్స్ అంటే డిపెండింగ్ ఆన్ దట్ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీస్ నుంచి బయట ఒక యూరిన్ వచ్చే ప్యాసేజ్ యురెత్రా వరకు ఎక్కడి నుంచైనా హ్మ్. అవ్వచ్చు. హ్మ్. సో, బ్లాడర్ నుంచి కింది పార్ట్‌ని లోవర్ యూరినరీ ట్రాక్ అంటాము. హ్మ్. సో, ఇది నార్మల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎలా హ్మ్. యూరిన్‌లో మంట రావడం కానీ, హ్మ్. యూరిన్ ఎక్కువ సార్లు ఎళ్ళాల్సి రావడం కానీ, హ్మ్. అండ్ ఎప్పుడు యూరిన్ వస్తున్న ఫీలింగ్ కానీ, హ్మ్. అండ్ లోవర్ అబ్డామిన్‌లో పెయిన్ అండ్ ఒక్కోసారి ఫీవర్ ఉంటాయి. సో, ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌కి మనం జస్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల సెట్ అయిపోతున్నది. అండ్ ఈ కైండ్ ఆఫ్ సింప్టమ్సే మెన్‌లో గూడా కనిపిస్తాయా? కనిపిస్తుంటాయండి. హ్మ్. సో, దిస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మనము ఎటువంటి పాథాలజీ ఉన్నా దాంట్లో బాక్టీరియా చేరితే మనకి ఇన్ఫెక్షన్ లాంటివి కనబడుతుంటుంది. హ్మ్. సో, మనకి చెప్పాను కదా! ఫీమేల్స్‌లో ఇది కామన్‌గా వస్తూ ఉంటుంది. హ్మ్. మేల్స్‌లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే అండర్‌లయింగ్ ఏదో కాజ్ ఉంటుందన్నమాట. హుహు. అంటే యూరిన్ సరిగ్గా చేయకపోవడం కానీ, యూరిన్ స్టోర్ ఎక్కువ సేపు స్టోర్ చేసుకోవడం కానీ, హ్మ్. లేదు అంటే బ్లాడర్‌లో ఏమైనా స్టోన్స్ ఉన్నా కానీ, అండ్ వేరైనా అబ్స్ట్రక్టివ్ పాథాలజీ వల్ల యూరిన్ కిందకి సరిగ్గా డ్రైన్ అవ్వట్లేదు. అలాంటి హ్మ్. ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో, మేల్స్‌లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దేర్ ఈస్ హ్మ్. సమ్ మైట్ బి సమ్ అండర్‌లయింగ్ కాజ్ అని చెప్పేసి. హ్మ్. అండ్ ఇంకోటి ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ లెస్ థాన్ 5 ఇయర్స్‌లో కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హ్మ్. చిన్న పాపల్లో. హ్మ్. బట్ మేల్స్‌లో వస్తే మాత్రం అది సీరియస్ ఇష్యూ అనమాట. హ్మ్. ఇప్పుడు లెస్ థాన్ 5 ఇయర్స్ బాబులో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే హ్మ్. సమ్ అండర్‌లయింగ్ కాజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మోర్ థాన్ 90%. హ్మ్. సో, అలాంటప్పుడు మేము కంప్లీట్ యూరినరీ సిస్టమ్ ఎవాల్యుయేషన్ మ్యాండేటరీ అవుతుందండి. హ్మ్. అంటే మనం జనరల్‌గా ఇప్పుడు 5 ఇయర్స్ బిలో ఉన్న చిన్న పిల్లల్లో వస్తే గనక ప్రాబ్లమ్ ఉంటదన్నారు. మనం నార్మల్‌గా అంటే ఊర్లలో ఇలా చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు యూరిన్‌కి వెళ్ళరు చిన్న పిల్లలు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి వేడి చేసింది అందుకే అని చెప్పి అదే అండి. అంటే అలా జస్ట్ మనము అంటారు. చాలా సిమ్ప్టమ్స్ ఓవర్‌లుక్ చేస్తాం. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు బాబు యూరిన్ పోసేటప్పుడు ఏడుస్తున్నాడు. హ్మ్. అంటే ఏమంటది ఏదో వేడి చేస్తున్నారు. ఏదో యాహ్! అనుకోవచ్చు. హ్మ్. వాటర్ సరిగ్గా తాగలేదు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ మనకొకటి దాంట్లో ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ టైమ్ యూరిన్ పోసేటప్పుడు ఏడవడం కానీ, హ్మ్. అండ్ యూరిన్ పోసేటప్పుడు అంగం ముందు భాగం ఉబ్బడం కానీ, హ్మ్. ఫీవర్ రెగ్యులర్‌గా వస్తుంది అన్నప్పుడు హ్మ్. మేము అంటే లెస్ థాన్ 5 ఇయర్స్ బాబులో మేము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ చేస్తే ఈ హ్మ్. రిక్వైర్స్ కంప్లీట్ ఎవాల్యుయేషన్ హ్మ్. అన్నమాట. అంటే జనరల్‌గా ఇలాంటి కేసెస్‌లో మీరు ఎక్కువగా చూసే సింప్టమ్సా? లేకపోతే కాజెస్ ఏమనాలి? అంటే మేము మోస్ట్‌లీ దీంట్లో రూల్ ఔట్ చేయడానికి చూస్తే వెసికో యూరెటిక్ రిఫ్లెక్స్ అంటాం. హ్మ్. అంటే యూరిన్ ఒక్కసారి కిడ్నీ నుంచి బ్లాడర్‌కొచ్చాక హ్మ్. మళ్ళీ వెనక్కెళ్ళదు. హ్మ్. నార్మల్‌గా అవును. వెళ్ళదు. వెళ్ళదు. బట్ ఈ వెసికో యూరెటిక్ రిఫ్లెక్స్‌లో ఏమవుతదంటే యూరిన్ మళ్ళీ వెనక్కెళ్తుంటది. హ్మ్. అండ్ ఎళ్ళే యూరిన్ బ్లాడర్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది మోస్ట్‌లీ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఉంటుంది. హ్మ్. సో, అలా ఎళ్ళినప్పుడు కిడ్నీస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్రోత్‌లో ఉంటాయి. హ్మ్. చాలా రాపిడ్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంటాయి. హ్మ్. ఒక్క ఇన్ఫెక్షన్ అయినా కిడ్నీని సర్టెన్‌గా డ్యామేజ్ చేస్తది. మనం అది స్కాన్‌లో కూడా చూడొచ్చు. దానిపైన ఒక స్కార్ వచ్చేస్తది. పర్టిక్యులర్ రీజియన్‌లో హ్మ్. ఇన్ఫెక్షన్ ఏదో ఉందో తొందరగా పడవుతది అన్నమాట హ్మ్. అట్లా. సో, ఈ స్కార్‌ని స్టడీ చేయడానికి మేము డీఎంఎస్‌సి స్కాన్ అని చెప్పేసి అంటాం. హ్మ్. సో, ఆ నంబర్ ఆఫ్ స్కార్స్ పెట్టేసి కిడ్నీ ఎంత వరకు ఇన్ఫెక్ట్ అయిందో చెప్పొచ్చు మనము. హ్మ్. అండ్ ఎంసీయూజీ అనేసి ఒక పిల్లాడికి ఒక రకమైన డై ఇస్తాము అన్నమాట. అది హ్మ్. మనకు ఎక్స్‌రేలో కనిపిస్తుంటది. హ్మ్. సో, ఈ డై ఎనక్కి ఎంతసేపు ఎళ్తుంది? ఎంతవరకు ఎళ్తుంది? హ్మ్. కిడ్నీలో ఎంతవరకు స్వెల్లింగ్ ఉందన్న బట్టి మనం గ్రేడ్ చేస్తాం. హ్మ్. సో, దాన్ని వెసికో యూరెటిక్ రిఫ్లెక్స్ అంటాము. హ్మ్. దాన్ని మనము డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ స్టేజ్ చేస్తాము. హ్మ్. అందట్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని అవసరం లేదు. హ్మ్. 1, 2 గ్రేడ్ అంటే మోస్ట్‌లీ 5 గ్రేడ్స్ చేస్తాం. 1, 2, హ్మ్. 3, 4, 5. హ్మ్. సో, 1, 2 గ్రేడ్స్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. జస్ట్ పిల్లలు గ్రోత్ అయిన కొద్దీ ఆ బ్లాడర్ డెవలప్‌మెంట్ వల్ల ఇదే కరెక్ట్ అవుతది. హ్మ్. బట్ 3-4 5 టైమ్స్ ఉంది. 2 కిడ్నీలో ఉంది. అండ్ హ్మ్. అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దీన్ని సర్జికల్ కరెక్షన్ చేస్తాం దాన్ని హ్మ్. మేము. అంటే ఈ రిఫ్లెక్స్ పర్టిక్యులర్ కిడ్స్‌లో అలా వస్తుందా? లేకపోతే అలా ఆపుకోవటం వల్ల వాళ్ళు యూరినేట్ చేయకుండా ఆపుకోవటం వల్ల ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమా? లేదండి. అది పర్టిక్యులర్‌గా కంజెనిటల్‌గానే వస్తుంది. హ్మ్. బై బర్త్ వల్లనే వస్తుంది. ఓహ్! అండ్ యూరేటర్ ఏంటంటే ఆ బ్లాడర్‌లోకి కొంచెం క్రాస్‌గా ఓపెన్ అవుతాయి నార్మల్‌గా. హ్మ్. సో, మనం బ్లాడర్ యూరిన్ పోసేటప్పుడు బ్లాడర్ కాంటాక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాల్‌లో ఉంటాయి కదా! క్లోజ్ అయిపోతాయి. సో, హ్మ్. యూరిన్ పోదు. హ్మ్. సో, స్ట్రెయిట్‌గా ఓపెన్ అయిందనుకోండి ఇంకా స్ట్రెచ్ అవుతుంటాయి. హ్మ్. సో, బ్లాడర్ కౌంటర్ అయినప్పుడు యూరిన్ బయటకే కాకుండా పైకి కూడా ఎళ్తుంటది. హ్మ్. సో, ఇది మామూలుగా ఏంటంటే కొన్నిసార్లు డెవలప్‌మెంట్ వల్ల బ్లాడర్ బాగా డెవలప్ అయింది. బ్లాడర్ మజిల్స్ బాగా డెవలప్ అయినాయంటే హ్మ్. ఆటోమేటిక్‌గా కొంచెం కరెక్ట్ అయిపోతది. హ్మ్. అందుకే మనం గ్రేడ్ 1, 2లో మనం వెయిట్ చేస్తాం. అండ్ మీరు మజిల్ డెవలప్ అన్నారు. కొంతమంది కిడ్స్‌లో ఏంటంటే
వాళ్ళు యూరిన్ వచ్చినప్పుడు అస్సలు కూడా కొంత టైం కూడా వాళ్ళు ఆపుకోలేరు. ఆ స్కూల్‌లో ఉన్నప్పుడు గాని, అలాగని వెంటనే కూడా వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ ఈవెన్ లైవ్ ఎగ్జాంపుల్ నేను కొంతమందిని నా స్కూల్ టైమ్‌లో కూడా నేను చూసాను. వాళ్ళు తర్వాత స్కూల్ ఆపేయటం గాని, లేకపోతే అందరి ముందర చాలా షేమ్ ఫీల్ అవ్వటం గాని, ఆ ఏజ్‌లో మనకి తెలీదు కదా! అది ఈ ఈ ప్రాబ్లమ్ ఇది వాళ్ళ జెనెటిక్స్‌లో గాని, వాళ్ళ బాడీలో ఉందన్న విషయం తెలీదు. వాళ్ళు అలా యూరినేట్ చేస్తున్నారని అందరూ నవ్వుతారు. అవుతుంటది. ప్రాబ్లమ్ అంతా మన స్కూల్‌లోనే వస్తుందండి. యూరిన్ పంపేయకపోవడం అనమాట హ్మ్. బేసికల్‌గా. బ్లాడర్ అనేది చాలా చిన్నగా ఉంటది. హ్మ్. కొన్నిసార్లు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. మామూలుగా అడల్ట్ బ్లాడర్స్ అనుకోండి 150, 200 ఎంఎల్ అప్పుడు ఒక సెన్సేషన్ వస్తది యూరిన్ హ్మ్. ఎళ్ళాలని. సో, 250-350 ఫీల్ అర్జెన్సీ హ్మ్. అలా ఉంటది. బట్ పీడియాట్రిక్ బ్లాడర్స్ హార్డ్‌లీ 50 ఎంఎల్‌ఏ ఉంటుందండి కెపాసిటీ. హ్మ్. సో, వాడెళ్ళాలి తప్పేం లేదు దాంట్లో. హ్మ్. అంటే ఇట్స్ మరీ 15, 20 నిమిషాలు కాదు. 1 ½ అవర్‌కి ఎవరైనా ఎళ్తారు. పిల్లలు మీరు చూస్తుంటే పుట్టిన పిల్లలు వాళ్ళు కంప్లీట్‌గా పాస్ చేస్తూనే ఉంటారు. హ్మ్. వాళ్ళ బ్లాడర్ కెపాసిటీ 5-10 ఎంఎల్ హ్మ్. జస్ట్ అంతే. హ్మ్. సో, అది ఓవర్ ద పీరియడ్‌లో దాని కెపాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఇట్ కెన్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. హ్మ్. సో, అలా మాటి మాటికి యూరిన్ పోతుందంటే సమస్య ఏం కాదు. పిల్లలు అలానే పాస్ చేస్తారు. హ్మ్. అంటే చిన్న ఏజ్ కాదు. ఇప్పుడు స్కూల్ సపోజ్ ఏజ్ గ్రూప్ అని చెప్పేసి స్కూల్ స్కూల్ ఏజ్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకొచ్చిన తర్వాత కొంతమంది హోల్ అంటే రిమైనింగ్ పిల్లల్ని చూసినా గాని వాళ్ళు నార్మల్‌గానే ఉంటారు. వీళ్ళకి మరి సమ్ నర్వ్స్ డెవలప్ అవ్వవా ఏంటి? అంటే ఎందుకలా నర్వ్స్ ఉంటారు? డెవలప్‌మెంట్ వల్ల ఇన్‌కాంటినెన్స్ వస్తది. హ్మ్. వాళ్ళు ఆపుకోలేరనమాట. హ్మ్. ఆ! అది అది ప్రాబ్లమ్. అది అది ప్రాబ్లమ్ అవుతుంటది. అండ్ దీంట్లో ఏంటంటే వాళ్ళు హోల్డింగ్ స్పెల్స్ అంటారు. హ్మ్. వాళ్ళు మార్నింగ్ ఇప్పుడు ఎప్పటినుంచో వాటర్ తాగి వండేసేసి కరెక్ట్ స్కూల్ అయినప్పుడు హ్మ్. అలాంటప్పుడు అట్లా ఉంటుంది. హ్మ్. అండ్ మనిషి ఎప్పుడైనా కొంచెం యాంగ్షియస్‌గా ఉన్నప్పుడు అనుకో యూరినరీ సెన్సేషన్‌కి ఎక్కువ అవుతుంటదనమాట. హ్మ్. సో, దట్ నార్మల్. అంటే వాళ్ళకి ఏం లేదు జస్ట్ ఎవ్రీ 2 అవర్స్‌కి షెడ్యూల్ వాయిడింగ్ అంటామనమాట. హ్మ్. రెగ్యులర్‌గా అవి వాష్‌రూమ్‌కి పంపియమని మేము స్కూల్‌లో కూడా అదే చెప్తుంటాం. హ్మ్. మీరు లిమిట్ చేయొద్దు. యాక్చువల్లీ యూరిన్ ఎక్కువ సార్లు పోవడం వల్ల ప్రాబ్లమ్ లేదు. హ్మ్. హోల్డింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. ఇప్పుడు మామూలుగా ఫీమేల్స్‌లో కామన్‌గా చూస్తుంటాము. వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువ హోల్డ్ చేసుకొని ఉంటారు. హ్మ్. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా యూరినరీ రిటెన్షన్‌లోకెళ్ళిపోతారనమాట. దాన్ని ఓకే. ఫౌలర్ సిండ్రోమ్ అంటారు. సో, ఎటువంటి అబ్నార్మాలిటీ ఉండదు. హ్మ్. బట్ ఆ ప్రెగ్నెన్సీ, ఆ స్ట్రెస్ వల్ల యూరిన్ ఆ స్ఫింక్టర్ అనేది ఇంకా స్పాజమ్‌లోకెళ్ళిపోతది. హ్మ్. సో, దాన్ని ఇంకా వాళ్ళు ఎక్కువ స్ట్రెంత్‌గా స్ట్రెయిన్ చేసేస్తారు. హ్మ్. సో, యూరిన్ పాస్ చేయలేరనమాట. సో, హ్మ్. మళ్ళీ మేము కేథెటర్ పెట్టి డ్రైన్ చేసి కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి. బట్ ఆ హోల్డింగ్ స్పెల్స్ వల్ల వాళ్ళ రికరెన్స్ అలానే చాలా ఉంటుంది. హ్మ్. సో, వాడెళ్తున్నప్పుడు పర్లేదు. వాటర్ ఇంటేక్ కూడా ఎలా ఉంటదో తెలియదు మనము. హ్మ్. సో, మేము మా ఓపీకొచ్చిన పేషెంట్స్‌లో ఫస్ట్ క్వెషన్ అదే అడుగుతాము. హ్మ్. వాటర్ ఎంత తాగుతారని. బికాజ్ హ్మ్. తాగిన వాటరే బయటకొస్తుంటది. హ్మ్. అన్‌లెస్ కొన్ని డయాబెటిస్ లాంటి కండిషన్స్ లేకపోతే. హ్మ్. సో, వాటర్ ఇంటేక్ కూడా మనం చూసుకోవాలి. సో, హ్మ్. చాలామంది ఏం చేస్తారు రోజుకి వాటర్ తాగితే మంచిది అని 5-6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేస్తారు. అవును. సో, దట్ ఈస్ నాట్ ఆల్సో గుడ్. కిడ్నీ హ్మ్. మీద దాని మీద ఫిల్టరేషన్ ప్రెషర్ ఉంటుంది. హ్మ్. సో, మన కిడ్నీ అనేది జస్ట్ లైక్ మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా! అలానే హ్మ్. ఉంటుందనమాట. సేమ్ థింగ్ లైక్ దట్. హ్మ్. అలా అని చెప్పి రోజు టీకి అలా ప్రెషర్‌గా పోస్తున్నామనుకోండి హ్మ్. అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. హ్మ్. సో, వాటర్ అనేది కూడా ఇట్స్ ఎ పాయిజనస్ థింగ్. హ్మ్. ఏదైనా బాడీలో ఎక్కువ అంటే తీసుకుంటే రైట్ వేలో వాటర్‌ని ఎలా తీసుకోవాలి? 2-3 లీటర్స్ పర్ డే ఈస్ ద మాక్స్. అంటే ఏ వెయిట్ ఉన్న వాళ్ళైనా ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కళ్ళ డైట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందేంటంటే కార్బ్ రిచ్ డైట్ జిమ్‌లకెళ్ళే వాళ్ళు ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ డైట్ డైట్. అంటారు. అది సో కీటో డైట్ సంథింగ్ ఆ! లైక్ దట్. సో, 3 లీటర్స్ సరిపోద్ది ఎవరికైనా సరే. ఎవ్వరికైనా. ఎవరికైనా. అన్‌లెస్ మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అనుకుంటే 3 లీటర్స్ మాక్స్. హ్మ్. బాడీకి సరిపోద్ది ఆ 3 లీటర్స్. అండ్ మన బాడీ మనం తాగిన వాటర్ ఒకటే కాదు బ్లడ్ నుంచి అండ్ మన మెటబాలిజం నుంచి కూడా కొంచెం వాటర్ వస్తది. మనం తినే ఫుడ్ నుంచి కూడా వాటర్ వస్తది. అవును. సో, నేనేం చేస్తున్నానని అలా అనలేదు. 3 లీటర్స్ ఈస్ ద మాక్సిమం ఫర్ ఎనీబడీ. హ్మ్. సో, 2-3 లీటర్స్ సరిపోద్ది. హ్మ్. చాలామంది నేను వర్కౌట్ చేస్తున్నాను, బయటికెళ్తున్నాం అంటే బాడీలో ఒక ఇన్‌బిల్ట్ మెకానిజం ఉంటుంది. దాన్ని హోమియోస్టాసిస్ అంటారనమాట. హ్మ్. సో, మీరు బయటకెళ్ళి ఎక్కువ వర్క్ చేస్తున్నారనుకో, మీకు ఎక్కువ స్వెట్ వచ్చిందనుకో, మీకు థర్స్టీగా ఫీల్ అవుతారు. అది బాడీ కంట్రోల్ హ్మ్. చేసేసుకుంటుంటది అంతే. హ్మ్. సో, ఆ దప్పిక తగ్గినట్టు తగ్గితే సరిపోతుంటది. హ్మ్. ఇంకా మేమైతే ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏదైనా కిడ్నీ పేషెంట్స్ ఉన్నా గానీ, వాళ్ళ వాటర్ ఇంటేక్ ఎంత అంటే, వాళ్ళ యూరిన్ ఎంత బయటకొస్తుంది ప్లస్ 500 ఎంఎల్. హ్మ్. ఈ ఓకే. 500 ఎంఎల్ ఎందుకు అంటే ఇన్‌సెన్సిబుల్ వాటర్ లాస్ అంటారనమాట. సో, హ్మ్. మనం మాట్లాడేటప్పుడు మన గాల్లో గూడా కొంచెం వాటర్ ఎళ్ళిపోతుంటది. స్వెట్‌లో గూడా ఎళ్ళిపోతది. అవును. అది మనం మెజర్ చేయం గదా! సో, ప్లస్ 500 ఎంఎల్. హ్మ్. సో, 3 లీటర్స్ మాక్స్ అండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 3 లీటర్స్ మాక్స్ హ్మ్. అంతే. అండ్ ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఎవరిని చూసినా గానీ వాటర్ హైడ్రేషన్ మనం తాగే వాటర్‌లో సరిగ్గా మినరల్స్ ఇవన్నీ ఉండట్లేదని కోకోనట్ వాటర్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది లీటర్స్ అండ్ లీటర్స్ కూడా తాగుతున్నారు. అది కరెక్టేనా? నేను విన్నదేంటంటే ఎలక్ట్రోలైట్స్‌ని ఇంబాలెన్స్ చేస్తది అని విన్నాను. యాక్చువల్లీ అంటే మన బాడీలో పొటాషియం అనేది చాలా, చాలా, చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ అనమాట. హ్మ్. సో, దాని రేంజ్ 3.5-5.5 ఈస్ ద నార్మల్ రేంజ్. హ్మ్. అండ్ అది కొంచెం 6-7 అయినా గానీ మన బాడీలో మెటబాలిజం అంతా పోతది. మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. హార్ట్ కూడా వీక్ అయిపోతుంటది. ఓహ్! సో, చాలా డేంజరస్ అది. టైట్‌లీ కంట్రోల్డ్ హోమియోస్టాసిస్. ఆ పొటాషియంకి రిచ్ సోర్స్ ఏంటి తెలుసా? కోకోనట్ వాటర్. హ్మ్.
సో అందుకే డయాబెటీస్ ఉన్నా కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు కోకోనట్ జోలికెళ్ళొద్దు. అంటే కిడ్నీస్ ఒక్కసారి సరిగ్గా పని చేయకుండా ఎక్కువ పొటాషియంని బయటకు పంపియలేదనుకోండి, హ్మ్. చాలా సమస్యలొచ్చేస్తాయి. హ్మ్. సో ఏదైనా సరే ఇది మంచిది అని చెప్పేసి ఎక్కువ తీసుకోవడంలో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. హ్మ్. లిమిట్‌లో తీసుకోవడమే బెటర్. అండ్ హ్మ్. డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కోకోనట్ జోలికెళ్ళకపోవడమే బెటర్. ఓకే. ఇంకా ఫిల్టరేషన్ బావుంటది. కిడ్నీ హెల్త్ బావుంటదని తీసుకునే వాళ్ళు అంటే గూడా బాడీ ఉంటారు. కిడ్నీస్ మనం ఇప్పుడు పని చేయనప్పుడు మనం ఏం తీసుకున్నా గాని అది బయటకెళ్ళదనమాట. హ్మ్. అండ్ అది టైట్‌లీ కంట్రోల్డ్ మెకానిజం అనమాట. అంటే ఇంత డోస్ ఉంటే ఇంత డోసే బెటర్ అని. దానికి 1.2 ఎక్కువైనా గాని మనకు బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. హ్మ్. మజిల్స్ వీక్ అయిపోతాయి. హ్మ్. ఈవెన్ హార్ట్ మజిల్స్ కూడా వీక్ అవుతుంటాయి. సో హ్మ్. చాలా డేంజరస్ అనమాట. మీరిప్పుడు మీరు డయాలిసిస్ పేషెంట్స్‌కి కూడా అందుకే పొటాషియం కొంచెం ఎక్కువైనా వాళ్ళు చాలా సిక్ లుక్‌లోకెళ్ళిపోతారు. సీరియస్‌నెస్‌గా కనబడుతుంటారు. హ్మ్. సో దట్స్ ఇండికేషన్ ఫర్ అర్జెంట్ డయాలిసిస్. ఓకే. సో ఆ పొటాషియంని మనం బయటకి పంపించాలి ఎనీవే. సో, మనం ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూకొద్దాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్న కేసెస్‌లో మెన్స్ విషయంలో ఇన్‌ఫెర్టిలిటీ ఏ విధంగా ఉంది? చాలా ఎక్కువగా ఉందండి. కంపేర్డ్ టు మనం ఎంత పర్సెంటేజ్ పెరిగిందనుకోవచ్చు? ఇప్పుడు యాక్చువల్ చెప్తున్నాను కదా! ద వరీ థింగ్ ఈస్ 20-30 ఇయర్స్‌లో ఈ ఇష్యూస్ చూస్తున్నాం. హ్మ్. ఒకప్పుడు 40, 50 ఈవెన్ కానీ మ్యారేజే ఆఫ్టర్ 30 ఎగ్జాక్ట్‌లీ అదే చేసుకుంటున్నారు. చెప్తున్నాను. ఇప్పుడు అంటే మెన్స్ సెక్చువల్ హెల్త్ సమ్‌వాట్ డిఫరెంట్. వాళ్ళు హ్మ్. 70 ఇయర్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. దే కెన్ కన్సీవ్ ఆల్సో. హ్మ్. ఒకప్పుడు అలా ఉండేది. హ్మ్. బట్ నౌ ఇట్స్ థింగ్ ఈస్ దట్ సో మెనీ థింగ్స్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. హ్మ్. సో మోర్ దెన్ 20-30 ఇయర్స్‌లో 30% ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో ప్రాబ్లమ్ అవుతున్నారు. సో హ్మ్. అనేది చాలా వరీసమ్ నంబర్ అన్నమాట. 30% అంటే 1/3 హ్మ్. ప్రతి ముగ్గురులో ఒకరు. హ్మ్. సో చాలా సీరియస్ ఇష్యూ అన్నమాట. ఏ కైండ్ ఆఫ్ లైఫ్ చేంజెస్ ఈ కైండ్ ఆఫ్ రీజన్ అయ్యాయి? స్ట్రెస్ స్ట్రెస్, ఫస్ట్ వన్. దెన్ ఫుడ్. ఫుడ్. మనకందరూ తెలిసిందే. మనం కంప్లీట్‌గా జంక్ ఫుడ్డే తింటాం. హ్మ్. ఇప్పుడు ఈ ఏరియాలో నైటే అన్ని హోటల్స్ ఓపెన్ అవుతాయి హ్మ్. బేసికల్‌గా. హ్మ్. సో ఒక బాడీలో ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. మనం ఫుడ్ హ్మ్. ఎప్పుడు తింటాము, ఏంటి అనేది. హ్మ్. సో దానివల్ల మన మొత్తం బాడీ మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అవుతుంటది. హ్మ్. సో మనన్ని జంక్ ఫుడ్స్ హ్మ్. అండ్ మైక్రో ప్లాస్టిక్స్. హ్మ్. యూ కాంట్ విజన్ ఈవెన్ బ్రెయిన్‌లో కూడా దొరుకుతున్నాయి. మైక్రో ఈ ప్లాస్టిక్స్. మధ్య మనం యాహ్! పీల్చే గాలిలో గూడా ప్లాస్టిక్ హ్యూమన్ ఉంది. బ్రెయిన్‌లో కూడా మైక్రో ప్లాస్టిక్ వెళ్ళిపోయింది బాడీలోంచి. సో అంటే చిన్న ఫుడ్ నుంచి, బ్లడ్‌లోంచి ఎళ్లి అక్కడ డిపాజిట్ అవుతున్నాయి. సో దానివల్ల చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో ఈ కెమికల్స్, మైక్రో ప్లాస్టిక్స్, ఫుడ్, స్ట్రెస్ సో ఒక హెల్తీ అట్మాస్ఫియర్‌లో మనం పెరగట్లేదు. హ్మ్. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో మనం ఉండట్లేదు. హ్మ్. అంటే ఇట్స్ నాట్ ఎ సినిమాటిక్ డైలాగ్ కాదు గానీ ఎవ్రీథింగ్ ఈస్ పొల్యూటెడ్ వాటెవర్ వి ఆర్ సేయింగ్ అవును. అనేది. కొన్ని ఇంకా మనం అసలు అవాయిడ్ చేయలేని యూ కాంట్ అవాయిడ్ సిట్యుయేషన్. ప్లాస్టిక్ మ్యామ్. ఇప్పుడు మీరు రోజు పొద్దున్నుంచి ఎన్ని సార్లైనా వంట చేసుకుంటారు అసలు. అవాయిడ్ చేయలేం. ఈవెన్ మేము అవాయిడ్ చేయలేం తెలిసిన హ్మ్. తర్వాత కూడా. హ్మ్. వి హాస్ టు క్యారీ సంథింగ్ లైక్ దట్ అనేది. హ్మ్. ఈ హాట్ కప్‌లో టీ తాగడము అండ్ బయట అని ఎవ్రీథింగ్‌లో ఉంటాయి. హ్మ్. బట్ ఇవన్నీ వదిలేస్తే మెయిన్ థింగ్ అంటే స్ట్రెస్. అసలు అదైతే ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ హ్మ్. అయిపోయిందన్నమాట. వితౌట్ స్ట్రెస్ ఏ వర్క్ చేసిన వాళ్ళకి కూడా 6 లెవెల్‌లో స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. దే హావ్ ద డెడ్‌లైన్స్ అండ్ ఎవ్రీథింగ్. యాహ్! సో దానివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తుంటదన్నమాట చాలా హ్మ్. మందికి. అండ్ ఇదొక్కటేనా ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు కల్చర్‌కి ఇప్పుడు కల్చర్‌కి చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల గాని, మనం ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల గాని, సోషల్ లైఫ్ అని గాని, ఆల్కహాల్ తీసుకోవటం ఇవి కూడా చాలా అండ్ పెరిగాయి. డెఫినెట్‌లీ ఏంటంటే వీక్ మొత్తం వర్క్ చేసి వీకెండ్‌లో డెఫినెట్‌గా కూడా బయటికి వెళ్ళి రిలీఫ్ అదొక రిలాక్స్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు. యాహ్! సీ ఆల్కహాల్, స్మోకింగ్ అన్ని ఫుడ్ హాబిట్‌లో వచ్చేసాయన్నమాట. అంటే ఇది నేచురల్లీ కూడా ఇన్‌ఫెర్టిలిటీకి రీజన్ రీజన్ అవుతుందా? ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్ ఏంటంటే ఆ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అనేవి డ్యామేజ్ చేస్తుంటాయి. హ్మ్. సో దానివల్ల మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా వస్తుంటది. హ్మ్. అండ్ టెస్టిస్‌లో స్పెర్మటోజెనిసిస్ అది కూడా ప్రొడక్షన్ అవుతుంటది. హ్మ్. ఈ ఫ్యాటీ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. దానివల్ల కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటది. అంటే హ్మ్. వెరీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. దానికి ఒక మంచి అట్మాస్ఫియర్ కావాలి. హ్మ్. ఆ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి దానికి. హ్మ్. అండ్ దాని క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంటది. హ్మ్. అంటే ఇట్స్ లైక్ దాని ప్రొడక్షన్ ఒక్కటే కాదు దానికి. దాని మూవ్‌మెంట్ ఉండాలి. హ్మ్. ఇట్ హాస్ టు స్విమ్ ఆన్ ఇట్స్ ఓన్. హ్మ్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి స్విమ్మింగ్ ఏమి ఉండదు. హ్మ్. సో అలాంటప్పుడు ఇట్ వోంట్ రీచ్ టు ద ఓవమ్ ఎగ్. హ్మ్. హ్మ్. సో ఇట్ వోంట్ ఫెర్టిలైజ్. హ్మ్. అండ్ అది బాగున్నా గాని, అవి ఉన్నా గాని దాని కంప్లీట్ మార్ఫాలజికల్ ఉండాలి. ఇది హైలీ సెలెక్టెడ్ ప్రాసెస్ అన్నమాట. హ్మ్. ఈ ఫెర్టిలిటీ అనేది, కన్స్యూమెంట్ అనేది. హ్మ్. అంటే అన్ని స్పెర్మ్స్‌లో ఓన్లీ 1 స్పెర్మ్ విల్ రీచ్. హ్మ్. సో, అది అంత పొటెన్షియల్‌గా ఉండాలి. అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, దట్ ఓవరాల్ స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. హ్మ్. అండ్ దానివల్లనే ఇవన్నీ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అంటే అవాయిడ్ చేయలేనివి ఇప్పుడు మనం పొల్యూషన్ గాని, ఇవన్నీ మనం ఎలానో అవాయిడ్ చేయలేము. స్ట్రెస్ తగ్గించొచ్చు మ్యామ్. స్ట్రెస్ ఏమేమి అవాయిడ్ చేసి ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే చేంజెస్ చెప్పరా ఒకసారి? ఒకటి ఫస్ట్ స్ట్రెస్ అనేదండి. స్ట్రెస్. సో, ఎనీథింగ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ యాహ్! హెల్త్. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి రిప్లేసబుల్ ఇన్ యువర్ హ్మ్. ఆఫీస్ మై ఆఫీస్ ఎనీథింగ్ విల్ బి హ్మ్. రిప్లేసబుల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గివ్ 15-20 మినిట్స్ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. హ్మ్. సో, మార్నింగ్ లేసినప్పుడుగా ఒక 15 మినిట్స్ యోగా కానీ, సంథింగ్ హ్మ్. మెడిటేషన్ కానీ హ్మ్. అండ్ సీ
స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు హ్మ్. అంతే. అంటే అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ తగ్గించుకోవటం అంటే వాళ్ళు చేసే వర్క్ లోడ్‌ని తగ్గించుకోవటం అనుకుంటారు. బట్ ద వే దే థింక్ అదే అక్కడే దే మ్యామ్. హావ్. అక్కడే మనం ఇప్పుడు మన థింకింగ్‌లోనే ఉంటుంది. హ్మ్. స్ట్రెస్ తగ్గించుకోవడం అంటే ఈరోజు నేను లీవ్ పెట్టేసి పబ్‌కెళ్ళేసి తాగేస్తాను అంటే దట్స్ నాట్ కరెక్ట్. యాక్ సో, ఒక యాక్టివ్ హెల్తీ లైఫ్ స్టైల్‌ని నువ్వు రొటీన్‌గా ఇంబైబ్ చేసుకోవాలి. అంటే సో, ఏది కూడా హార్ట్ దాకా తీసుకోకుండా ఉంటే ఏది ఎక్కడి వరకు పెట్టాలో అక్కడి బెటర్ వరకే అండ్ పెట్టడం. అండ్ క్వాలిటీ పెంచుకోవాలి. హ్మ్. ఆ వర్క్‌ని మీరు ఎంజాయ్ చేయాలి. యాహ్! సో, ఇప్పుడు వర్క్ అవాయిడ్ చేస్తూ మనం ఎంజాయ్ చేయలేము. హ్మ్. సో, వర్క్‌లోనే ఎంజాయ్ చేయాలి. దాన్ని చూసే పర్సెప్షన్ మనం పర్సెప్షన్ చేంజ్. చూసుకోవాలి. మేక్ సమ్ ఫ్రెండ్స్. హ్మ్. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని, కాఫీ బ్రేక్ తీసుకొని అక్కడే హ్యాంగ్ ఔట్ హ్మ్. చేసేసుకోండి. అండ్ దెన్ డూ ద టీమ్ వర్క్. అవాయిడ్ గాసిపింగ్ అండ్ ఆల్ అంతే. దోస్. అంతే. అలానే దట్స్ అది. 100% మ్యామ్. బికాజ్ హ్మ్. సమ్ నెగటివిటీ మనలో ఉందనుకోండి, అది అటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, హ్మ్. చిన్న చిన్న ఫ్రెండ్స్ దొరికిన టైంలో క్వాలిటీగా, హెల్తీగా హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు మళ్ళీ ఆల్కహాల్, స్మోకింగ్ అంటే మళ్ళీ అందులోకెళ్ళకుండా హ్మ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ బయటకెళ్ళి ఒక ట్రిప్‌కెళ్ళొదిలేసడం కానీ అలాంటియి. అండ్ ఈ మధ్య ఏంటంటే మనం ఇప్పుడు ఫ్రెండ్స్‌తో క్యాచ్ అప్ అవ్వటానికి గాని పాటరీ అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ ఒక హెల్తీ కల్చర్ కూడా వస్తుంది. దానికి కూడా ఆప్ట్ అవ్వటం చాలా చాలా బెటర్ బెటర్. కదా! అంటే మనిషి ఎప్పుడైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నారనుకోండి, దే హ్మ్. విల్ ఫీల్ మోర్ యాక్టివ్ అండ్ మోర్ ఎనర్జెటిక్ హ్మ్. అండ్ యంగ్ ఎట్ హార్ట్. హ్మ్. సో, డైలీ నీకదే చెప్తున్నాను. ఫస్ట్ 15, హాబీ. 20, 30 మినిట్స్ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. హ్మ్. సో, మన లైఫ్‌లో మనం ఫస్ట్ 15, 30 మినిట్స్ ఏం చేశామో దాన్ని బట్టి మన డే అంతా డిసైడ్ అయిపోతది. హ్మ్. ఇప్పుడు ఒక 30 మినిట్స్ ఒక యోగా చేశారనుకోండి, యూ విల్ ఫీల్ లైట్. యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. హ్మ్. సో, మీకు ఒక వర్క్ ఉన్నా పర్వాలేదు. హ్మ్. అదే ఒక హ్యాంగ్ ఓవర్‌లో లేసారు మీరు మార్నింగ్. సో, ఆ డే అంతా మీకు ఎంత ఫ్రీగా ఉన్నా గాని హ్యాంగ్ ఓవర్‌లోనే గడిచిపోద్ది. సో, ఒక హ్మ్. 15-20 మినిట్స్ ఏదైనా చేసుకొని ఈవినింగ్ ఏదైనా కొత్తది హ్మ్. లెర్న్ సమ్ న్యూ లాంగ్వేజ్, సమ్ హ్మ్. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్, హ్మ్. లెర్న్ సమ్ న్యూ హాబీ. దట్ హ్మ్. వై దిస్ కేమ్ బ్యాక్ టు ఎవ్రీథింగ్. పాటరీ హ్మ్. కానీ, హ్మ్. క్రూకరీ క్లబ్ కానీ, మ్యూజిక్ కానీ అలాంటివన్నీ. హ్మ్. సో, ఇలాంటి మన డైలీ లైఫ్ స్టైల్‌లో మనం అనుకుంటాం ఇట్స్ వెరీ హార్డ్ టు ఇంప్లిమెంట్ అనమాట హ్మ్. బేసికల్‌గా. అంటే మన కోసం మనం ఒక 15 మినిట్స్ టైమ్ ఇవ్వడం కొంచెం సో, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హ్మ్. 6:00 అలా. హ్మ్. సో, అంటే స్ట్రెస్ నేను తగ్గించుకోవాలి అనుకోవద్దు ఎప్పుడు. యూ లీడ్ ఆల్టర్‌నేటివ్ లైఫ్ హ్మ్. వేర్ యూ ఆర్ ఎంజాయింగ్ మోర్ యువర్ సెల్ఫ్. హ్మ్. అంతే. బీ సెల్ఫిష్ ఫస్ట్ మీ హ్యాపీనెస్ మీరు చూసుకోండి. హ్మ్. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఎల్స్. ఓకే. అండ్ ఇంకొకటి నేను విన్నదేంటంటే కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఇన్‌ఫెర్టిలిటీ వస్తుంది అని. మ్యామ్. కిడ్నీ ఏదనంటే ఒక రకమైన డ్రైనేజ్ సిస్టమ్. హ్మ్. సో, మన బాడీలో ఎక్కడ ఇప్పుడు లివర్‌లోంచి కానీ, ఎక్కడి నుంచి అయినా స్టమక్ నుంచి కానీ ఏదైనా వేస్ట్ మెటబాలిజం బయటకు రావాలంటే హ్మ్. మోస్ట్ కామన్‌లీ మన కిడ్నీ నుంచే వస్తాయి. హ్మ్. అండ్ కిడ్నీ నుంచి ఏంటంటే ఆల్ ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ ఎవ్రీథింగ్ విల్ బయటకొచ్చేది అక్కడి నుంచే. హ్మ్. సో, ఇవన్నీ ఏంటంటే ఒక మైక్రో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాం జింక్ కానీ ఇలాంటివి కూడా ఏమైనా హ్మ్. ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. సో, ఆ ఎలిమెంట్స్ బయటకు రాకపోవడం కానీ హ్మ్. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో, హ్మ్. డయాలిసిస్ అలాంటివి చేసుకోవడం అని ఉంటుంది. సో, దీనివల్ల బాడీలో హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదు. హ్మ్. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటివి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రికరెంట్ ఇన్ఫెక్షన్ టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎపిడమా హ్మ్. ఆర్కైటిస్ అంటాము. హ్మ్. సో, దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతది. లేదంటే స్పెర్మ్స్‌లో పస్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఇన్ఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హ్మ్. సో, దానివల్ల మనకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. హ్మ్. సో, ఎవ్రీథింగ్ బాడీలో అన్ని ఆర్గాన్స్ కరెక్ట్ పనిచేస్తేనే మన బాడీ ఒక ఈక్విలిబ్రియంలో ఉంటుంది అంతే. హ్మ్. అండ్ యాస్ సచ్ కిడ్నీ అనేది ఇంకా వైటల్ ఇంపార్టెంట్. అండ్ వాట్ అబౌట్ కిడ్నీ స్టోన్స్? దాని వల్ల కూడా ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే యాస్ సచ్ కిడ్నీ స్టోన్స్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ ఏం రాదులెండి. హ్మ్. బట్ కిడ్నీ స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతాయి. హ్మ్. ఆ ఇన్ఫెక్షన్స్ అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లీడ్ టు టెస్టిస్. హ్మ్. సో, అలా మనకు కొంచెం రికరెంట్ స్టోన్ ఫార్మ్ అవుతుంది. హ్మ్. ఏదో ఇన్‌స్ట్రుమెంటేషన్ చేయాలి. మనం సర్జరీ చేస్తూ ఉన్నాము. హ్మ్. దానివల్ల మనకు అవి ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. హ్మ్. అండ్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంటాయి. హ్మ్. అసలు కిడ్నీ స్టోన్స్ రావటానికి కారణాలేమి ఉంటాయి? మనం ఆల్రెడీ డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో, ఓకే. ఫస్ట్ థింగ్ వాటర్ ఇంటేక్. కిడ్నీ స్టోన్స్‌కి గూడా? హ్మ్. హ్మ్. అంటే జస్ట్ లైక్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఇప్పుడు మనం 2 అంటే అది పదార్థాలని జెనెటిక్స్‌లో గూడా ఉంటదంటారు? అది హ్మ్. చాలా తక్కువ మ్యామ్. ఒక జెనెటిక్స్‌లో వచ్చేది తక్కువ. చాలా తక్కువ. సో, మనం ఏంటంటే ఇప్పుడు 2 పదార్థాలు మిక్స్ చేస్తున్నాము. హ్మ్. అవి ప్రాపర్‌గా మిక్స్ అయిపోయినాయనుకో పర్వాలేదు. హ్మ్. మిక్స్ కాకపోతేనే క్రిస్టలైజేషన్ అంటాము. హ్మ్. ఇప్పుడు సముద్రంలో అంత సాల్ట్ ఉంటుంది. హ్మ్. మనం అది బయటకి తీసుకొచ్చి ఎండబెట్టేస్తేనే ఆ లోపల వాటర్ పోయినప్పుడే అది సాల్ట్ ఫార్మ్ అవుతది. హ్మ్. బట్ సముద్రంలో సాల్ట్ ఏం దొరకదు. హ్మ్. సో, సేమ్ థింగ్ ఇఫ్ యూ హావ్ సో మచ్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనమాట. మళ్ళీ సో మచ్ అంటే మళ్ళీ కాదు 3 నో. లీటర్సే. 3 ఓన్లీ 3 లీటర్స్. లీటర్స్ ఆఫ్ వాటర్. సో, ఆ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది డిజాల్వ్ అయిపోతది హ్మ్. బాడీలో మామూలుగా. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల మనకి ఇవి డిజాల్వ్ కాక స్టోన్ ఫార్మ్ అవుతది. హ్మ్. సెకండ్ థింగ్ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్. సో, ఏదైతే స్టోన్ ఫార్మింగ్ ఏజెంట్స్ అంటాం కాల్షియం కానీ, ఆక్సాలేట్ కానీ, మోనోహైడ్రేట్ కానీ హ్మ్. అలాంటి ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం. సో, అండ్ హ్మ్. ఇంకొకటేంటంటే మీరు ఆక్సలేట్స్ అన్నారు గదా! ఈ మధ్య కాలంలో స్మూతీస్, గ్రీన్ స్మూతీస్ అని పాలకూర స్మూతీ లాగా చేసేసుకొని తాగటం. అండ్ నేను విన్నదేంటంటే పాలకూరను అలా పచ్చిగా తీసుకోవటం, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల స్టోన్స్ ఫార్మ్ అవుతాయి విన్నాను. 100% నేను అదే చెప్పబోతున్నాను. ఫుడ్ ఓకే. కంటైనింగ్ ఏజెంట్స్ ఏమేమి ఉంటాయంటే టమాటో, పాలకూర, నాన్ వెజ్ హ్మ్. అండ్ నట్స్.
ఈ నట్స్‌లో కూడా మీకు ఆక్సాలేట్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. సో, ఈ ఆక్సాలేట్ అనేది ఎక్కువ కాల్షియంతో బైండ్ అయ్యి మనకు స్టోన్ ఫార్మ్ అవుతది. హ్మ్. చాలామంది ఏమంటారు అంటే స్టోన్స్ ఉన్నాయి కదా! కాల్షియం తక్కువ తీసుకుందాం అనుకుంటారు. హ్మ్. బట్ కాల్షియం అడిక్వేట్ అమౌంట్‌లో తీసుకోవాలి. హ్మ్. మరి తక్కువ తీసుకున్నామనుకోండి ఈ ఆక్సాలేట్ ఎక్కువైపోతది. హ్మ్. సో, కాల్షియము, ఆక్సాలేట్ 2 ఉంటే కంబైన్డ్ అయిపోయి మోషన్ రూమ్‌లో వెళ్ళిపోతది కాల్షియం హ్మ్. ఆక్సాలేట్ లాగా. హ్మ్. సో, ఆక్సాలేట్ అబ్సార్ప్షన్ తగ్గిస్తది. సో, హ్మ్. అందుకే ఈ కాల్షియం కూడా మోడరేట్ అమౌంట్‌లో తీసుకోవాలి. చాలామంది ఏంటంటే స్టోన్స్ ఉన్నాయి కదా! అని కాల్షియం కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తుంటారు. అది కూడా హ్మ్. కాదు. హ్మ్. యూ లిమిట్ సోడియం ఇంటేక్ ఇంకా హ్మ్. కావాలంటే. సో, ఈ టమాటో, పాలక్, నాన్ వెజ్ అండ్ నట్స్ దీంట్లో హ్మ్. ఆక్సాలేట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. కాల్షియం కూడా ఎక్కువుంటాయి. సో, ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ వస్తుంటాయి. అండ్ ఈ స్టోన్స్ రాకుండా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సిట్రేట్ ఫ్రూట్స్ అన్నమాట. హ్మ్. సో, లెమన్, ఆరెంజెస్ హ్మ్. అండ్ నారింజ అలాంటి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా స్టోన్ ఫార్మేషన్ తగ్గించొచ్చు. హ్మ్. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈస్ ద మెటబాలిజం. హ్మ్. మనం ఒక తీసుకున్న ఫుడ్ మన బాడీలో ఎలా డైజెస్ట్ అవుతుంది. దాన్ని బట్టి కూడా చేస్తుంటది. హ్మ్. అందరిలో ఒక రకంగా జరగాలని రూల్ ఏమి ఉండదు. హ్మ్. సో, డిఫరెంట్‌గా అవుతుంటది. సో, దాంట్లో వాళ్ళు అండ్ కొన్ని థైరాయిడ్, పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని అంటే ఇది మెటబాలిజంలో వచ్చేస్తది. హ్మ్. సో, దాంట్లో కాల్షియం అనేది కొంచెం ఎక్కువగా వస్తుంటది. హ్మ్. దాంట్లో కూడా స్టోన్స్ ఫార్మ్ అవుతుంటాయి. హ్మ్. సో, మీరు చెప్పే ఈ జెనెటిక్ అవన్నీ కూడా ఈ పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఓకే. దానివల్ల వాళ్ళ స్టోన్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. సో, మనకు పర్టిక్యులర్‌గా ఎందుకొస్తున్నాయి స్టోను, మన బాడీలో వచ్చే స్టోన్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు, సో, మనం ఏమంటే సర్జరీ చేశాక ఆ స్టోన్ అనాలిసిస్ పంపిస్తాం. హ్మ్. ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఇది. సో, ఆ ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. హ్మ్. సో, లేదు అంటే ఒక 24 అవర్స్ మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి 24 అవర్స్ యూరిన్ ఎగ్జామినేషన్. సో, మార్నింగ్ నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు యూరిన్‌లో. సో, యూరిన్‌లో ఏమేమి పోతున్నాయి? ప్రోటీన్స్ ఎళ్తున్నాయా? మినరల్స్ ఎళ్తున్నాయా? సో, ఏవి లీడింగ్ టు స్టోన్ ఫార్మేషన్. హ్మ్. సో, మనం అలా స్టడీ చేయొచ్చు. సో, హ్మ్. వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ గెట్టింగ్ మోర్ స్టోన్స్ అనేది. ఈ మధ్య కాలంలో స్టోన్ కేసెస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళేంటంటే పెయిన్ ఉండి, ఉండి సడెన్‌గా ఎస్పెషల్లీ కూడా మార్నింగ్ 3, 4 ఈ టైంలో వాళ్ళకి ఎక్కువ పెయిన్ రావటం. అప్పుడు వెంటనే ఫెయింట్ అయిపోతారు. కళ్ళు తిరిగి పడిపోతారు. మనకు కిడ్నీ స్టోన్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు లేబర్ పెయిన్స్. సో, ఓకే. లేబర్ పెయిన్ ఎంత సివియర్‌గా వస్తదో, కిడ్నీ స్టోన్ పెయిన్ కూడా అంత సివియర్‌గా వస్తది. ఎస్పెషల్లీ ఇట్స్ ఇన్ ద యురేటర్ స్టోన్. అంటే లేబర్ పెయిన్సే బోన్స్ ఇరిగిపోయినంత నొప్పి అంటారు. అంటే మెన్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి లేబర్ పెయిన్స్ ఇదొకటి అన్నమాట. అంటే యురేటర్ స్టోన్ అంటాము. హ్మ్. సీ మన కిడ్నీ నుంచి బ్లాడర్‌కి ఒక యురేటర్ అనే పైప్ ఉంటుంది హ్మ్. కనెక్షన్. ఇట్ ఈస్ 3 మిల్లీమీటర్స్ ఇన్ డయామీటర్. హ్మ్. సో, 3 మిల్లీమీటర్ నుంచి ఒక 1 సెంటీమీటర్ స్టోన్ రావాలంటే బాడీ ఎంత ట్రై చేస్తది. జస్ట్ షూర్. ఇమాజిన్ అంటే సో ఇట్స్ కంపేర్ టు లేబర్ పెయిన్స్ మోస్ట్‌లీ ఇట్స్ కాల్డ్ జోల్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటామనమాట. హ్మ్. సో, జోల్టింగ్ టైమ్ అంటే మెడికల్‌లో ఏంటంటే పేషెంట్ బెడ్ పైన కొట్టుకుంటుంటాడు. ఈ హ్మ్. వోంట్ స్టే స్టెడీ అనమాట. హ్మ్. మనం ఇంజెక్షన్ ఇస్తున్నా గాని. చాలా సివియర్‌గా వస్తుంటది. ఆ యూరెటిక్ స్టోన్స్ అనేది ఎక్కువగా వస్తుంటది. నార్మల్‌గా ఇప్పుడు కొంతమందేంటంటే స్టోన్స్‌కి టాబ్లెట్స్, మెడిసిన్స్ త్రూ తీసేయొచ్చంటారు. కొంతమంది సర్జరీ బెటర్ అంటారు. ఏది స్టోన్‌కి బెటర్ వే? సో, థింగ్ ఈస్ దట్ మెడిసిన్ నుంచి మనం ఏం స్టోన్ పోవండి. టాబ్లెట్ వేస్తే అవి చిన్న చిన్నగా యాహ్! అయిపోతాయి. యాహ్! దెన్ సో, యూరిన్ త్రూ పాస్ సో అది అవుతాయని. అది మిస్‌కన్సెప్షన్ అండి. టాబ్లెట్స్‌తోని ఏ స్టోన్ చిన్నగా మెల్ట్ అవ్వదు. బాడీలో మెల్ట్ అవ్వంది స్టోన్ ఫార్మ్ అయింది మనకి. హ్మ్. దాన్ని మనం మళ్ళీ మెల్ట్ చేయలేము. బట్ కాన్సెప్షన్ రావడానికి రీజన్ ఏంటి అంటే చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి లెస్ థాన్ 6 ఓకే. నార్మల్‌గా వచ్చేస్తాయి అవి. మీరు హుహు. మెడిసిన్ వాడకున్నా, వాడినా వచ్చేస్తాయి. హ్మ్. బట్ ఇట్స్ నాట్ ఎ హార్డ్ అండ్ ఫిక్స్డ్ రూల్. ఓకే. అందుకని సైజ్‌ని బట్టి అంటే 3 ఉంటుంది. థింగ్స్ మనం కన్సిడర్ చేస్తామండి. సైజ్, నెక్స్ట్ హైడ్రోనెఫ్రోసిస్ అంటే దాని వెనకాల ఎంత వాపొచ్చింది కిడ్నీ ఆ పైప్ అనేది. హుహు. సో, అంటే ఒక పైప్‌లో ఒక స్టోన్ ఉందనుకోండి బ్లాక్ అయినప్పుడు ఎనకాల వాపొస్తది. హ్మ్. ఆ వాప్ ఎంతుంది? అండ్ పేషెంట్ ఎంత పెయిన్ యాక్సెప్ట్ చేయగలుగుతాడు? పెయిన్ ఎంత హ్మ్. సివియర్‌గా ఉంది? హ్మ్. సో, ఈ 3 డిసైడ్ చేసుకొని మేము చెప్తాము. సో, హ్మ్. నార్మల్లీ లెస్ థాన్ 6 ఉంది అంటే పర్లేదు వి కెన్ వెయిట్ చేయొచ్చు. హ్మ్. అప్లైడ్ పేషెంట్‌కి పెయిన్ తక్కువగా ఉంది. హ్మ్. హి కెన్ విత్‌స్టాండ్ ద పెయిన్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఎనకాల హైడ్రోనెఫ్రోసిస్ అనేది అంత ఎక్కువగా లేదు. హ్మ్. అదే ఇన్ కేస్ పేషెంట్‌కి లెస్ థాన్ 6 స్టోనే ఉంది. బట్ హైడ్రోనెఫ్రోసిస్ ఎక్కువగా ఉంది అంటే ఆ స్టోన్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్ అబ్‌స్ట్రక్షన్ కాజ్ చేసింది. హ్మ్. అండ్ స్టోన్ చాలా రోజుల నుంచి ఉంది. సో, అది హ్మ్. పడిపోయే ఛాన్స్ తక్కువ. హ్మ్. సో, దెన్ విల్ గో ఫర్ ఇట్. హ్మ్. ఇంకా మందొస్తారు. కొందరు సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు. 1 స్టోన్ ఉంది. హ్మ్. బట్ దే వోంట్ బేర్ ద పెయిన్. హ్మ్. వాళ్ళే చెప్తారు డాక్టర్ డూ సంథింగ్. ఐ హావ్ టు హ్మ్. గెట్ రిడ్ ఆఫ్ పెయిన్. హ్మ్. అండ్ ఇదేంటంటే గుడ్ థింగ్ ఏంటంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ మేము చేసేవి. హ్మ్. సో, ఎక్కడ కట్ చేయడం అలాంటిది ఏమి ఉండదనమాట. హ్మ్. మేము యూరినరీ ప్యాసేజ్ నుంచి ఆ లోపలికెళ్ళేసి దాన్ని బ్లాస్ట్ చేసి తీసేస్తాము. సో, ఓకే. నెక్స్ట్ పేషెంట్ ఇంటికెళ్ళిపోవచ్చు. సో, ఈవెన్ అది కొంచెం పెద్ద సైజ్ స్టోన్ అయినా గాని సేమ్ ప్రొసీజర్. అంటే డిపెండింగ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎండోస్కోపిక్. ఎండోస్కోపిక్. ఈవెన్ మేము 6 సెంటీమీటర్ స్టోన్ కూడా చేస్తాము. ఓకే. అంటే దానికి కొంచెం కాంప్లెక్స్ సర్జరీ ఈసీఐఆర్ఎస్ అంటాం దాన్ని. హ్మ్. ఎండోస్కోపిక్ కంబైన్డ్ ఇంటర్నల్ సర్జరీ. అంటే హ్మ్. యూరిన్ నుంచి చేస్తాము. మళ్ళా బ్యాక్ సైడ్ ఒక హోల్ చేసి అక్కడి నుంచి. సో, 2 సైడ్ నుంచి తీసేస్తాము అన్నమాట. అంటే కార్తీక్ గారు ఈ సర్జరీస్‌కి ఎంత టైం పడుతుంది? డిపెండింగ్ ఆన్ ద స్టోన్. హ్మ్. మామూలుగా యూరెటర్‌లో అయితే 1 సెంటీమీటర్ స్టోను, యాక్స్ 1.5 వరకే ఉంటాయి. హ్మ్. సో, ఆ స్టోన్స్ అనేటివి మనం 1 అవర్‌లో తీసేయొచ్చు. హ్మ్. అండ్ కిడ్నీలో అనుకోండి 2 టైప్స్ ట్రీట్మెంట్ ఉంటాయి. సో, హ్మ్. కిడ్నీలో స్టోన్ 6 సెంటీమీటర్, 7 సెంటీమీటర్ కూడా పెరగొచ్చు. దాంట్లో హ్మ్. స్పేస్ ఉంటది కాబట్టి. హ్మ్. సో, లెస్ థాన్ 1.5 సెంటీమీటర్ ఉందనుకోండి
దాంట్లో కొత్త సర్జరీ వచ్చింది ఆర్ఐఆర్ఎస్ అంటారు. ఓకే. రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. అంటే ఇది లేజర్‌తో చేస్తాము. హ్మ్. దాంట్లో మేము స్టోన్ తీయము. స్టోన్‌ని కంప్లీట్ పౌడర్ చేసేస్తాము. ఓకే. జస్ట్ లైక్ ఫేస్ పౌడర్ అనమాట. గ్రైండ్. మొత్తం గ్రైండ్‌గా మనం దాన్ని గోల్డెన్ శాండ్ అంటామనమాట. సో, హ్మ్. అంత ఫైన్ గోల్డెన్ పార్టికల్‌గా ఉంటాయి. సో, ఇట్ హ్మ్. విల్ వచ్చేస్తాయన్నమాట. హ్మ్. సో, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. మన స్టోన్‌ని కంప్లీట్ డిజాల్వ్ చేయాలంటే 1 హ్మ్. అవర్, 1 ½ అవర్‌లో పడుతుంటది. హ్మ్. లేదు అంతకంటే పెద్ద స్టోన్స్ ఉన్నాయనుకోండి పీసీఎన్ఎల్ అంటామనమాట. హ్మ్. సో, వెనకాల నుంచి హోల్ చేస్తాం. అరౌండ్ 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ హోల్ చేసి ఆ హ్మ్. స్టోన్ ముక్కలు పగలగొట్టి తీసేయడం అనమాట. దాన్ని హ్మ్. మనం మెల్ట్ చేయలేము. బికాజ్ హ్మ్. అంతసేపు కూడా కిడ్నీకి ఆ హీట్ అండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ వి షుడ్ థాంక్ టెక్నాలజీ. టెక్నాలజీ సీరియస్‌లీ అంటే ఇంతకుముందు ఒక 1.5 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ ఇచ్చిన ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు. సో, హ్మ్. మీరు చూస్తుంటే ఎవరికైనా కిడ్నీకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద స్కార్ ఉంటుంది. హ్మ్. కిడ్నీ బ్యాక్ సైడ్ ఉంటదనమాట కంప్లీట్‌గా. హ్మ్. సో, ఇప్పుడు అలా కాదు. ఎండోస్కోపిక్‌లో అయిపోతుంటదనమాట. హ్మ్. బ్లాడర్‌లో కూడా పెద్ద స్టోన్స్ ఉన్నా గానీ 6, 7 సెంటీమీటర్ స్టోన్స్ ఉంటాయి గానీ మనం ఎండోస్కోపీలో చేసేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏమంటారంటే ఒక్కసారి గనక స్టోన్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అని. అది నిజమేనా? నిజమే అండి. అంటే ఫస్ట్ టైమ్ స్టోన్ వస్తే దేర్ ఇస్ ఎ 50% ఛాన్సెస్ హ్మ్. మళ్ళీ స్టోన్ రావడానికి. వై? బికాజ్ అంటే ఏ ఫ్యాక్టర్స్ మనము ఏదైతే స్టోన్ వచ్చిందో దాన్ని తీస్తున్నాం. అవును. దాన్ని రాకుండా ఏం చేయట్లేదు మనం దేని. హ్మ్. సో, రాకుండా ఏం చేయాలి? వి హావ్ టు మోడిఫై. హ్మ్. సో, వాటర్ తాగడం ఎక్కువ కానీ, సెకండ్ థింగ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేసుకోవడం కానీ హ్మ్. చేసుకోవాలి. హ్మ్. బట్ అవేం చేంజ్ అవ్వవు. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ వస్తే 50% ఛాన్సెస్. 2 టైమ్స్ వచ్చాయనుకో దేర్ ఇస్ 75% ఆఫ్ ఛాన్సెస్. హ్మ్. సో, రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అంటాం మేము వాళ్ళని. హ్మ్. సో, మాకు డబ్బులు ఇవ్వడానికి వస్తుంటారనమాట. సో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వన్స్ అసలు ఆ పెయినే మీరు లేబర్ పెయిన్స్ అంత ఈక్వల్ అంటే అన్నారు. వాళ్ళే చాలామంది ఏమైతారంటే ఒక్కసారి స్టోన్ వచ్చిందంటే దే నో ద సింప్టమ్స్. హ్మ్. ఇది స్టోన్ పెయినే. దే నో దట్. హ్మ్. సో, వాళ్ళు స్కాన్ తీసుకొని డాక్టర్ గారు నాకు స్టోన్ ఉంది. ఏం చేయమంటారని వచ్చేసారు. ఓకే. ఒకసారి వచ్చినోళ్ళు ఎక్స్‌పర్ట్ అయిపోతారు. ఎక్స్‌పర్ట్ దే నో ద పెయిన్. హ్మ్. ఆ సివియర్ పెయిన్ వాళ్ళకి తెలిసిపోతదనమాట. ఎస్పెషల్లీ యురేటర్‌లో ఉంటాయి. మళ్ళీ ఇంకో థింగ్ ఏందంటే కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ రాదండి. హుహు. సో, దానివల్లనే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కిడ్నీ కూడా పాడైపోయే వరకు వెళ్ళిపోతారు. సో, కిడ్నీ అంటే పెద్ద సింక్ లాగా అనమాట. దానిపైన ఒక పెద్ద స్టోన్ పెట్టామనుకోండి అది అబ్‌స్ట్రక్ట్ అవ్వదు. హ్మ్. చిన్న చిన్న పార్టికల్స్ ఏస్తుంటే కింద పైప్ బ్లాక్ అవుతది. హ్మ్. బట్ పెద్ద స్టోన్ ఎళ్తే వాటర్ ఎళ్తుంటాయి. హ్మ్. సో, అండ్ కిడ్నీకి యాస్ సచ్ పెయిన్ ఉండదు. హ్మ్. చాలా తక్కువ పెయిన్ ఉంటది కిడ్నీకి. హ్మ్. సో, వాళ్ళకసలు తెలియనే తెలియదు. వాళ్ళేదన్నా వేరే సర్జరీ కోసం వెళ్ళినా గాని, వేరే దాని కోసం మెడిసిన్ హాస్పిటల్ డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు హ్మ్. అప్పుడు స్కాన్‌లో బయటపడతది. హ్మ్. సో, ఫస్ట్ మనకేమొస్తుందంటే రిజెక్షన్ ఒస్తుంటది. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకు ఎటువంటి సింప్టమ్స్ లేరు. ఇంత పెద్ద స్టోన్ ఎలా ఉంటుంది అని చెప్పేసేసి. బట్ కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువ రాదనమాట. హ్మ్. సో, అందుకే మనం ఫ్రీక్వెంట్‌గా హెల్త్ చెకప్స్ అలాంటివి హ్మ్. చేసుకుంటే బెటర్. అంటే స్టోన్స్ వల్ల కిడ్నీ పాడైపోయినా గాని డయాలిసిస్ చేయాలా? ఏంటి? బై గాడ్ గ్రేస్ మనకు 2 కిడ్నీస్ ఇచ్చారనమాట. హ్మ్. సో, మామూలుగా కిడ్నీలో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒక 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి కిడ్నీలో. హ్మ్. ఒకటి కార్టెక్స్ అని అక్కడ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. తయారవుతుంది. హ్మ్. తర్వాత పెల్విక్ సిస్టమ్ అని అక్కడ నుంచి యూరిన్ కలెక్ట్ అవుతుంటది హ్మ్. కిందకి. సో, ఎక్కడైతే ఇది బ్లాక్ అయిందనుకోండి, అది పెల్వికల్ సిస్టమ్ అనేది వాపొచ్చి పెరిగిపోతుంటది. హ్మ్. సో, పక్కన యూరిన్ ప్రొడక్షన్ చేసే ఆర్గాన్‌ని అది ఆ పార్ట్‌ని మొత్తం కంప్రెస్ చేసేస్తుంది. హ్మ్. సో, ఈ నెఫ్రాన్స్ అండ్ న్యూరాన్స్ బాడీలో ఒక్కసారి డ్యామేజ్ అవుతే మళ్ళీ రికవర్ అవ్వవు. హ్మ్. సో, బ్రెయిన్‌లో ఉండేవి ఉన్నట్టు న్యూరాన్స్ అంటారు. హ్మ్. కిడ్నీలో ఉండే ఫంక్షన్ చేసే చిన్న సెల్‌ని హ్మ్. నెఫ్రాన్స్ అంటారు. హ్మ్. సో, ఒక్కసారి డ్యామేజ్ అయితే ఇవి రికవర్ అవ్వరనమాట. హ్మ్. సో, దానివల్ల మనము తొందరగా డయాగ్నోస్ చేయలేదనుకోండి, కిడ్నీలకి బెలూన్‌లాగా అయిపోద్ది. ఆ హ్మ్. యూరిన్ ప్రొడక్షన్ చేసే పార్ట్ అనేది అసలు ఉండదనమాట. అంటే బ్రెయిన్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో హెల్మెట్ పెట్టుకొని కిడ్నీస్‌ని కూడా అంతే అంతే జాగ్రత్తగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. బట్ కిడ్నీస్‌కి హెల్మెట్ కంటే అంబ్రెల్లా. హ్మ్. మోస్ట్‌లీ సాల్ట్ ఎక్కువ డ్యామేజ్ చేస్తదండి కిడ్నీస్‌ని. సో, సాల్ట్ నుంచి అవాయిడ్ చేసుకోవాలి. అసలు సాల్ట్ డైలీ ఎంత ఇంటేక్ ఉండొచ్చు? ఒకసారి మనం డైట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మన ఇండియన్ డైట్‌కొచ్చేసరికి మనం కర్రీస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కారం ఎక్కువేస్తాం. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా సాల్ట్ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సొస్తది. ఇవేంటంటే చాలా ప్రాసెస్ ఉన్న కర్రీస్ కాబట్టి ఉప్పులు, కారాలు 2 పూట్ల ఉప్పులు, కారాలు ఏసేసుకొని తినేస్తాం. మనకు మామూలుగా సాల్ట్ 1-2 గ్రామ్స్ పర్ డే అండి. 1-2 గ్రామ్స్. అండ్ మనం ఎంత ఎక్కువ తింటామంటే అంత ఎక్కువ తినేస్తాము. హ్మ్. సో, ట్రై టు డూ ఈట్ యాస్ బ్లాండ్ యాస్ పాసిబుల్. అండ్ మనకుండే దానికి ఎక్కువ సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం తినే ఫ్రూట్స్ నుంచి దాని నుంచి కూడా కొంచెం సాల్ట్ వచ్చేస్తది మనకి హ్మ్. బాడీకి. సో, చాలా తక్కువ 1-2 గ్రామ్స్ పర్ డే అంతే. ఇట్లయితే మన ఇండియన్ డైట్‌కి చాలా కష్టం కదండీ! రోజు అంటే టేస్ట్ నౌ లేకుండా పీపుల్ ఆర్ తినాలి చేంజింగ్. అంటే. అందుకే ఈ సాలడ్స్ కానీ ఇవన్నీ కూడా తినేది దాని గురించే. అయితే బ్యాలెన్స్ చేసుకోవడం అండ్ మీరు బెటరేమో కదా! చెప్పేటప్పుడు మన ఇండియన్ డైట్‌లో ఈ పాపడ్ హ్మ్. ఇవి వేస్తుంటారు. చాలా సాల్ట్ కంటైనింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ పికిల్స్. హ్మ్. పికిల్స్ పాడవకుండా ఎక్కువ సాల్ట్ ఏస్తుంటాం. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా మన బాడీ కంటే కావాల్సిన దానికంటే 5-10 టైమ్స్ ఒక రోజులో తినేస్తామనమాట. సో, ఇలాంటిది మన లైఫ్ మొత్తం గూడా ఎవ్రీ డే అంటే ఇట్స్ లైక్ మనకు సింపుల్‌గా. ఒక్కసారి హ్యాబిచ్యుయేట్ అయిపోయిందనుకోండి. అంటే సాల్ట్ తక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మన బాడీకి తెలిసిపోతుంది. మీరు యాక్సెప్ట్ చేయలేరు. హ్మ్. ఒకరోజు కొంచెం సాల్ట్ ఉన్నా గాని. బట్ మనకు రెగ్యులర్‌గా చిన్నప్పటి నుంచి ఈ పికిల్స్ పెట్టేసి మన సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, కొంచెం మనం మోడిఫై అయ్యి సాల్ట్ చాలా తక్కువ తీసుకుందామని కాషియస్‌గా కొన్ని రోజులు చేస్తే
మన బాడీ సెట్ అయిపోతుంటుంది. అంటే ఒక రోజు మనం కొంచెం హైలీ ప్రాసెస్డ్‌వి తిన్నా గాని నెక్స్ట్ డే కొంచెం సలాడ్స్ ఆప్ట్ అవ్వటము. అలా చేసి 1 అంటే వీక్ మేము హైలీ మొత్తంలో కూడా ప్రాసెస్డ్ అసలు అవాయిడ్ చేస్తేనే బెటర్. అంటే ఒకరోజు అంటే అన్‌అవాయిడబుల్ హైలీ ప్రాసెస్డ్ అంటే నా దృష్టిలో మనం చిప్స్ ఇవి కాదు. జస్ట్ ఇప్పుడు కర్రీస్ మనం ఇంట్లో చేస్తూ ఉంటాం గదా! కొంచెం తక్కువ సాల్ట్. హ్మ్. జస్ట్ అంటే మనకు మరీ ఒక్కరోజే మొత్తం బ్లాండ్‌గా తినమనేం కాదు. హ్మ్. తక్కువ సాల్ట్. మెల్లమెల్లగా తక్కువ సాల్ట్. అండ్ దాంతో పాటు ఈ సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, ఇవన్నీ సైడ్ స్నాక్స్ కానీ అవి తక్కువ తీసుకోవాలి. పికిల్స్ హ్మ్. తక్కువ తీసుకుంటే మంచిది. ఓకే. దట్స్ నైస్ యాక్చువల్లీ. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ నార్మల్‌గా ఇప్పుడు వుమెన్‌లో ఎక్కువ రావటం, మెన్‌లో ఎక్కువ రావటం ఇలాంటివేమన్నా ఉంటాయా? అలా ఏముండదండి. సో బోత్ ఆర్ థింగ్. కిడ్నీ మనకు బేసిక్‌గా ఫిల్టరేషన్ దానివల్ల. హ్మ్. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది ఏంటంటే డయాబెటిస్ అండ్ హైపర్‌టెన్షన్. హ్మ్. సో ఈ 2 వల్ల ఏంటంటే మన నెఫ్రాన్స్ ఉన్నాం కదా! దానికొచ్చే బ్లడ్ వెసల్స్ పాడవుతుంటాయి. హ్మ్. సో ఈ డయాబెటిస్ అండ్ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఓకే. సో దానివల్ల మనం కిడ్నీని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఇన్ ఇండియా ఈస్ డోలో. ఓహ్! ఏ డోలో. టాబ్లెట్ వచ్చి, ఏ పెయిన్ వచ్చినా డోలో. అవును. ఐ అసలు మీన్ డాక్టర్ దగ్గరకి కూడా మేము వెళ్ళమండి. ఫస్ట్ ఆహ్, డోలో ఏస్తాం. కరోనా డోలో ఫస్ట్ డాక్టరు. డోలో మాట వినకపోతే నెక్స్ట్ డాక్టరు. యాక్చువల్ కరోనా టైమ్స్‌లో చాక్లెట్స్ కంటే ఎక్కువ డోలోస్ అమ్మారండి ఓహ్! ఇండియాలో. హ్మ్. సో వీటి వల్ల ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ ఎక్కువైతాయి. ఎటువంటి పెయిన్ కిల్లర్ అయినా కిడ్నీని డ్యామేజ్ చేస్తది. హ్మ్. దేర్ ఈస్ నో సేఫ్ పెయిన్ కిల్లర్ అలా ఏం లేదు. హ్మ్. బట్ మనం ఏంటంటే ప్రతిది జలుబైనా, జ్వరం వచ్చినా, హ్మ్. పెయిన్‌కి ఏదున్నా గానీ డోలో వెళ్ళిపోతాం. హ్మ్. సో అది ఓవర్ ద కౌంటర్ కూడా దొరికిపోద్ది మనకి ఎవరు ప్రిస్క్రిప్షన్ అడగరు. హ్మ్. సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. హ్మ్. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు ఊర్లలో అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా వాళ్ళక్కడ ఇంకెక్కువ తీసుకుంటారు. అవును. రోజుకో డోలో యేసుకొని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బికాజ్ నాకు పెయిన్స్ వస్తాయని చెప్పేసి. నైట్ నిద్రలో కాళ్ళు నొప్పి పెడతాయని ట్రూ. చెప్పేసి. సో దానివల్ల మన కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఏజ్ అయ్యే కొద్దీ కూడా ఎక్కువగా మన ఇళ్లల్లో మన గ్రాండ్ ఫాదర్స్ ఉన్న, మన పేరెంట్స్ దగ్గర చూసే ఇష్యూస్ ఏంటంటే యూరిన్ ఆపుకోలేకపోవటం ఎక్కువగా ఫిమేల్స్‌లో చూసేది. అండ్ మేల్స్‌లో ఏంటంటే వాళ్ళు యూరిన్‌కి వెళ్ళలేకపోతారు. సో మనం ఇప్పుడు ఎస్పెషల్లీ అండ్ ఓల్డ్ ఏజ్ కమ్యూనిటీలో ఇది కామనెస్ట్ ప్రాబ్లమ్ అంట. హ్మ్. వాళ్ళకి ప్రతి అందరికీ యూరినరీ ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో దానికి రీజన్ ఏంటంటే ప్రోస్టేట్ అని. సో ప్రోస్టేట్ అంటే ఒక పురుష గ్రంథి. తెలుగులో దాన్ని ఓకే. పురుష గ్రంథి అంటారు. హ్మ్. ఓన్లీ మేల్స్‌లో ఉంటుంది. హ్మ్. సో బ్లాడర్ నెక్ దగ్గర ఉంటుంది. హ్మ్. సో బ్లాడర్‌ని చుట్టి ఉంటుంది. అది అందరి మేల్స్‌లో ఎన్‌లార్జ్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. ఓకే. ఏజ్ అయ్యే కొద్దీ. ఏజ్ అయ్యే కొద్దీ. సో దానికి ఎటువంటి రీజన్స్ ఏమి ఉండవు. సో హ్మ్. నార్మల్ థింగ్. ఓకే. ఏంటంటే మన హైట్ ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చాక ఆగిపోతుంటది. హ్మ్. వెయిట్ అలా ఉంటుంది. బట్ ఈ ప్రోస్టేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓకే. సో 50-60 ఇయర్స్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతది. హ్మ్. 90-100 ఇయర్స్ ఎవరైనా బతికారంటే పక్కా ప్రోస్టేట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. హ్మ్. సో దానివల్ల ఇబ్బంది ఏమవుతుంది అంటే కరెక్ట్ మనకు యూరిన్ పోసే వేలో ఉంటుంది. హ్మ్. సో యూరిన్ ఎక్కువ ఫ్రీగా రాకపోవడము, హ్మ్. చుక్కలు చుక్కలు రావడము, కాళ్ళ మీద యూరిన్ పడవడం కానీ, అవును. అండ్ యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం. సో ఎక్కువ సార్లు వెళ్ళడంలో అంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. యూరిన్ ఎక్కువ అని కాదు. సో హ్మ్. ఒక్కసారి బ్లాడర్ సరిగ్గా ఎంప్టీ అవ్వదన్నమాట. హ్మ్. సో మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సొస్తది. అంటే వస్తుంది వస్తుందని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్. ఏదో కొంచెం యూరిన్ పాస్ చేశారు. 10-20 ఎంఎల్. హ్మ్. సో మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. బికాజ్ లోపల బ్లాడర్‌లో ఆ యూరిన్ అలా జమ అయిపోయి ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ అర్జెన్సీ అంటారు. సో హ్మ్. ఆపుకోలేరన్నమాట. జస్ట్ వాష్‌రూమ్ వెళ్ళే లోపల కూడా అవుతుంటే హ్మ్. ఒక్కోసారి క్లాత్‌లో కూడా పడిపోతుంది. దీన్ని హ్మ్. అర్జెంట్ కాంటినెన్స్ హ్మ్. అంటామన్నమాట. అచ్చా! అండ్ బ్లీడింగ్ కానీ, మంట హ్మ్. కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అవుతూ ఉంటాయి. ఇది మేల్స్‌లో కూడా ఉంటుందా? ఫీమేల్స్‌లోనే ఉంటుందా? ఇది ఓన్లీ మేల్స్‌లోనే ఉంటుందండి. ప్రోస్టేట్ అనే గ్లాండ్. ఓకే. ఫీమేల్స్‌లో ఉండదు. ఆహా! అర్జెన్సీ అన్నది అది కూడా ఫీమేల్స్‌లో అర్జెన్సీ అండ్ అర్జెంట్ కాంటినెన్స్ ఉంటుంది. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో బర్త్ రిలేటెడ్ ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు హ్మ్. గానీ, సో ఎక్కువ మంది పిల్లలు ఉండేసి ఓల్డ్ ఏజ్‌లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి. సో ఓకే. ఫీమేల్స్‌లో. హ్మ్. సో ఆ పెల్విక్ ఫ్లోర్ అంటామంట. సపోర్ట్ హ్మ్. సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల హ్మ్. ఇన్‌కాంటినెన్స్ అలాంటివి వస్తుంటాయి. ఓకే. 2 టైప్స్. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. కొందరు ఫీమేల్‌లో చూస్తుంటాము. దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు కానీ, నవ్వినప్పుడు ఇది కూడా యూరిన్ పడిపోద్ది. ఆఫ్టర్ అంటే బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటది కదండీ! కొంతమందికి వస్తది కదా! కొన్ని రోజులు. అంటే ఇన్‌కాంటినెన్స్ ఇష్యూస్ ఏమి రావండి. ఈ ఇదనేది పెల్ మనకు ఓల్డ్ ఏజ్‌లో వస్తుంటది. అంటే పెల్విక్ ఇప్పుడు మీరన్నట్లు వాళ్ళు ఆపుకోలేకపోవటం గాని, యూరిన్ అంటే అది స్పాజమ్ అని ఉంటదప్పుడు. హ్మ్. అప్పుడు అంటే బికాస్ డెత్ బర్త్ అప్పుడు ఎపిసోటమీ అంటారు. చిన్న హ్మ్. ఆపరేషన్ అని చెప్పేసి అంటారు. హ్మ్. అంటే బేబీ తలకాయ పెద్దగా ఉంటే అక్కడ దగ్గర చిన్న కట్టిచ్చేస్తారు. హ్మ్. సో అలాంటప్పుడు పెయిన్ వల్ల వస్తుంటాయి అవన్నీ ఇష్యూస్ అన్నమాట. హ్మ్. అండ్ నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అండ్ పుర్పీరియం అంటారు. 6 మంత్స్ పీరియడ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. హ్మ్. దాంట్లో కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఓకే. సో ఆ టైంలో కొంచెం ఇన్ఫెక్షన్స్ అది ఇది ఒకటి కాదు ఒకటి కాదు. కాకపోతే. ఓకే. సింప్టమ్స్ సేమే ఉంటాయి. హ్మ్. యూరాలజీ ఇష్యూలో అన్ని యూరిన్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి హ్మ్. బేసికల్‌గా మేము హ్మ్. చూసేదంతా. బట్ ఇప్పుడు మేల్స్‌లో అయితే ప్రోస్టేట్ ఇష్యూ అంటాం. సో హ్మ్. మనం ప్రోస్టేట్ గురించి అంటే ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే మన ప్రోస్టేట్ ఎంతవరకు పెరిగింది హ్మ్. అండ్ బ్లాడర్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని. హ్మ్. సో ఇప్పుడు బ్లాడర్ మరీ ఓవర్ డిస్టెండ్ అయిపోయిందనుకోండి కిడ్నీస్ నుంచి యూరిన్ కూడా సరిగ్గా రాదు. హ్మ్. దానివల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. హ్మ్. బికాస్ అది యూరిన్ ఏదైతే తయారు చేసిందో అది బయటకు వచ్చేయాలి కదా! హ్మ్.
అలా ఆగిపోతే కిడ్నీస్ మీద కూడా ఈ ప్రెషర్ పడుతుంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటాం హ్మ్. మేము. అయితే కార్తీక్ గారు అలాంటి ప్రాబ్లమ్‌కి ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి అంటే ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు? ఎందుకంటే ఆ ఏజ్‌కొచ్చేసరికి వాళ్ళకి ఆటోమేటిక్‌గా గూడా హార్ట్ ఇవన్నీ గూడా వీక్‌గా ఉంటాయి. యాహ్! యాహ్! ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు అంటే మరి? మాకు రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్స్ ఆ ఏజ్ వాళ్ళే వస్తారు జనరల్‌గా. సో, మనం చూస్తాం ప్రోస్టేట్ సైజ్ ఎలా ఉంది అండ్ హ్మ్. ఎంత సిమ్ప్టమాటిక్‌గా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఒక వర్కింగ్ మెన్ ఉన్నాడు. హ్మ్. తనకు యూరిన్ గంటలో 5 సార్లు వస్తే ఇబ్బంది పడతాడు. అవును. ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు. వాష్‌రూమ్ పక్కన కూర్చున్నాడు. హ్మ్. గంటలో 5 సార్లు, 10 సార్లు పోయినా ఆయనకి ఇబ్బంది లేదు. అవును. సో, దాన్ని సిమ్ప్టమ్ బాదర్ కాంప్లెక్స్ అనమాట. అంటే హ్మ్. ఆ సిమ్ప్టమ్ వల్ల మీరు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు. హ్మ్. దెన్ ప్రోస్టేట్ సైజ్ ఎంత ఉంది హ్మ్. అండ్ కిడ్నీ మీదనే ఎఫెక్ట్ పడుతుందా? హ్మ్. ఇది 3 చూసేసి మనం చెక్ చేస్తాం. అండ్ పిఎస్ అని ఒక టెస్ట్ ఉంటది. అది హ్మ్. ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ మార్కర్ అనమాట. హ్మ్. సో, అది కూడా మేము స్క్రీనింగ్ లాగా చేస్తాం ఫస్ట్ హ్మ్. ఒకసారి. సో, అంటే క్యాన్సర్ అనుకోండి డెఫినిట్ ట్రీట్మెంట్ వెళ్ళిపోవాలి మనము. హ్మ్. సో, నాన్ క్యాన్సరస్ కండిషన్‌లో ఫస్ట్ ఇనిషియల్‌గా మెడిసిన్స్ ఉంటాయి కొన్ని. హ్మ్. ఆ ప్రోస్టేట్ సైజ్‌ని ష్రింక్ చేయడానికి. సో, హ్మ్. ష్రింక్ చేస్తే యూరినరీ ప్యాసేజ్ అనేది ఓపెన్ అవుతుంటది. హ్మ్. అలా కానప్పుడు వేరే వేరే సర్జరీస్ ఉంటాయి ప్రోస్టేట్. అవి కూడా ఎండోస్కోపికే. హ్మ్. మళ్ళీ కట్ చేయడం అలాంటిది ఏమి హ్మ్. చేయము. టీయూఆర్‌పీ అంటారు. ట్రాన్స్ యూరథల్ రిసెక్షన్ ఆఫ్ ది హ్మ్. ప్రోస్టేట్. అండ్ ఈ లేజర్ యూనిక్లేషన్ ఆఫ్ ది ప్రోస్టేట్ అని హ్మ్. చెప్పేసి సర్జరీస్ ఉంటాయి. బట్ ఈ సర్జరీస్ వల్ల ఏంటంటే కొంచెం మంది ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. అంటే అంగసమన కాకపోవడం అలాంటి ఇష్యూస్ హ్మ్. వస్తుంటాయి అనమాట. హ్మ్. సో, దానికోసం కూడా మనకిప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చాయి. యూరో లిఫ్ట్ అని చెప్పేసేసి. అంటే హ్మ్. సెక్సువల్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అనమాట. హ్మ్. సో, ఇంప్లాంటబుల్ డివైసెస్ కానీ, యూరో లిఫ్ట్ కానీ, ఆక్వా అబలేషన్ అని చెప్పేసి కొత్త కొత్త టెక్నిక్స్ ఇప్పుడు వస్తున్నాయన్నమాట హ్మ్. రీసెంట్ టెక్నిక్స్ దానికోసం. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం మాట్లాడుకుంటే కేవలం అంటే ఎక్కువ సార్లు వెళ్ళాలి అన్న అర్జ్ ఫీలింగ్ కాకుండా వాళ్ళకేంటంటే యూరిన్ బ్లాక్ అయ్యే ఇది గూడా ఉంటుంది. వాళ్ళకి ఆ యాహ్! ఇన్ఫెక్షన్ గూడా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఆ ఏజ్‌లో వస్తే వాళ్ళకెలా ఉంటుంది ట్రీట్మెంట్ గాని, ఇవి గాని? సో, మనం యూరిన్ బ్లాకేజ్ అన్నారనుకోండి. హ్మ్. సో, బ్లాడర్ నుంచి యూరిన్ సరిగ్గా రావట్లేదు. అంటే హ్మ్. యూరిన్ తయారవుతుంది. బట్ బయటకి రావట్లేదు. అవును. సో, అది ప్రోస్టేట్ వల్ల ఒకటవుతుంది. ఇంకోటంటే యురెత్రా అని ఉంటుంది. ఒక చిన్న హ్మ్. పైప్ ఉంటది. అక్కడి నుంచి హ్మ్. బయటకొచ్చేవాళ్ళు. కొన్నిసార్లు మైనర్ ఇన్ఫెక్షన్స్ కానీ, ప్రీవియస్ సర్జరీస్ వల్ల గానీ ఆ ప్యాసేజ్ క్లోజ్ అయిపోతది. హ్మ్. దాన్ని స్ట్రిక్చర్ అంటామనమాట. హ్మ్. కొంచెం ఇది మేజర్ ప్రాబ్లమే అండి. హ్మ్. సో, స్ట్రిక్చర్‌లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైతే క్లోజ్ అయిపోయిందో ఒకసారి అది మెల్లగా కట్ చేసి చూస్తాము హ్మ్. పైప్ పెట్టేసి. సో, రెగ్యులర్‌గా మేము డైలటేషన్ అనేది ప్రొసీజర్ చేయడం వల్ల ఆ స్కార్ అలా మోడిఫై అయిపోయి ఆ పైప్ అలానే ఉంటుంది. హ్మ్. బట్ ఇది ఓన్లీ 1 ఆర్ 2 టైమ్సే చేస్తాము. హ్మ్. మళ్ళీ రికరెన్స్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, హ్మ్. దానికి వేరే ప్రొసీజర్ యూరిథ్రోప్లాస్టీ అంటారనమాట. హ్మ్. సో, బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అంటారు. మన దవడ దగ్గర ఉండే లోపల ఉండే స్కిన్ తీసి అక్కడ మేము సర్జరీ చేసి ఇంప్లాంట్ చేస్తాం. అంటే అది ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆ ఇంప్లాంట్ చేయటం అదంతా గూడా వాళ్ళ బాడీ అంటే సహకరిస్తుందా? మేము ఎప్పుడైనా ఒక పేషెంట్‌కి ఒక కాంప్లెక్స్ సర్జరీ చేయాలి హ్మ్. 7 అన్నప్పుడు మేము తన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ చూస్తాము. హ్మ్. అంటే తనకు ఎటువంటి ఈ హెల్త్ కండిషన్స్‌లో ఇంకో 10 ఇయర్స్ బతుకుతారని. ఈవెన్ ప్రోస్టేట్ కార్సినోమా సర్జరీస్ కూడా హ్మ్. అవి పెద్ద సర్జరీస్. ఈ హ్మ్. ఏజ్‌లోనే వస్తాయి. హ్మ్. సో, అప్పుడు మనం ఏదైనా సర్జరీ చేయాలంటే పేషెంట్ బెనిఫిట్ ఉండాలి. ఒక హ్మ్. 10 ఇయర్స్ తను హ్యాపీగా ఉంటాడు. హ్మ్. ఇప్పుడున్న బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటే అని. దాన్ని హ్మ్. మేము లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటాము. హ్మ్. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. హ్మ్. కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ హౌ ఫిట్ హి ఈస్. హ్మ్. చూడొచ్చు మీరిప్పుడు 50లోనే చాలా ముసలోళ్ళ వాళ్ళు కనిపించొచ్చు. ఏం పని హ్మ్. చేయకుండా. హ్మ్. 60, 70లో కూడా యాక్టివ్‌గా ఉండేవాళ్ళుంటారు. హ్మ్. సో, అది చూస్తుంటాము. అండ్ వాళ్ళు ఒకవేళ సర్జరీకి అంత కాంప్లెక్స్ ప్రొసీజర్‌కి విల్లింగ్ లేదు అంటే హ్మ్. పెరినియల్ యూరిథ్రోస్టమీ అంటారన్నమాట. హ్మ్. ఆ ప్యాసేజ్‌ని బైపాస్ చేసి ఎక్కడైతే నార్మల్ యూరెత్రా ఉంటుందో దాన్ని స్కిన్‌కి అటాచ్ చేస్తాం. హ్మ్. సో, లైక్ ఏ ఫీమేల్స్ లాగా వాళ్ళు కూర్చొని యూరిన్ పోసుకోగలుగుతారు. హ్మ్. దాన్ని పెరినియల్ యూరిథ్రోస్టమీ అంటాము. ఓకే. కాకపోతే దానికి మీరిచ్చే మెడికేషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నన్ని రోజులు మాత్రం వాడాలి కదా? అంటే మనకు ప్రోస్టేట్ ఇచ్చే మెడిసిన్స్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్‌ని ష్రింక్ చేస్తాయి. హ్మ్. సో, మామూలుగా ఇవి చాలా లా స్లో యాక్టింగ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, మనం మినిమమ్ 3 మంత్స్ ఇస్తాం ఫస్ట్ హ్మ్. కోర్స్. హ్మ్. సో, 3 మంత్స్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తాం. హ్మ్. తను బానే ఉన్నారు, ఇంప్రూవ్ అయింది అంటే మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేస్తాం. హ్మ్. లేదు తనకు మెడిసిన్స్ ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది 3 మంత్స్ తర్వాత అంటే విల్ గో ఫర్ సర్జరీ. హ్మ్. అలా. కొందరున్నారు మెడిసిన్స్‌తో మాకు ఇబ్బంది లేదు. హ్యాపీగా మేము ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తాము అంటే లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. పెద్ద ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇదే ఫీమేల్స్‌లోకొచ్చేసరికి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడ్రెస్ చేయండి. సో, ఫీమేల్స్‌లో మనం మోస్ట్ కామన్‌లీ మనకి ప్యాసేజ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్‌గా గూడా ఉంటాయి. హ్మ్. స్ట్రిక్చర్ అంటాం. ఆ స్ట్రిక్చర్ అనేది ఇద్దరిలో గూడా ఉంటుంది. హ్మ్. ఫీమేల్స్‌లో మోర్ కాంప్లెక్స్ ప్రొసీజర్ అనమాట. ఓన్లీ హ్మ్. 4 సెంటీమీటర్ లెంతే ఉంటుంది. హ్మ్. సో, అక్కడ కూడా మేము ఈ స్కిన్ తీసేసి అక్కడ ఏస్తాము. ఓకే. సో, ఫీమేల్‌లో కూడా బీఎంజీ యూరిథ్రోప్లాస్టీ చేయొచ్చు స్ట్రిక్చర్ హ్మ్. ఉన్నప్పుడు. అండ్ ఇన్‌కాంటినెన్స్‌లో ఏం చేస్తాము అంటే స్లింగ్స్ ఆపరేషన్స్ ఉంటాయి. హ్మ్. ఏదైతే ఆ స్ఫింక్టర్ వీక్ అయిందో దాన్ని హ్మ్. రీఇన్ఫోర్స్ చేస్తాం. హ్మ్. కొన్ని రకాల మెష్ కానీ, స్లింగ్ కానీ పెట్టి చేస్తాము. హ్మ్. ట్రాన్స్ వెజినల్ టేపింగ్, ట్రాన్స్ ఆబ్ట్యురేటర్ టేపింగ్ అంటారు. హ్మ్. సో, ఆ ఫీమేల్ యూరిథ్రా కింద సపోర్ట్ సిస్టమ్ పెడతాము. హ్మ్. సో, వాళ్ళు దగ్గినప్పుడు, కదిలినప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ పెరిగి ఆటోమేటిక్‌గా బోన్‌కి తగిలి ఆ ప్యాసేజ్‌ని క్లోజ్ చేస్తది. సో, లీక్ అనేది ఉండదు. అంటే మెన్‌లో ఎలానో అవాయిడ్ చేయలేము. ఏజ్ అయ్యే కొద్దీ గూడా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అని మీరు చెప్పారు. మరి వుమెన్‌లో అవాయిడ్ చేయటం
అంటే ఉన్నాయి. పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే పెల్విక్ మజిలే కాబట్టి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేసి అలా అదండి. పాసిబుల్ అవుతుందా? అంటే చెప్తున్నా ఫీమేల్స్‌లో వచ్చే ప్రాబ్లమ్ అనేది నాట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అండి. హుహు. సో, అది మనకు ఎక్కువ మంది డెలివరీస్ అవ్వడం వల్ల వీక్ అవ్వడం కానీ, దానివల్ల అది వస్తుంటది. వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ తర్వాత కనిపిస్తుంది. కనిపిస్తుంటది. బికాజ్ అప్పుడు స్ట్రెంత్ అంత సపోర్ట్ సిస్టమ్ ఉండదు కాబట్టి. సో, హ్మ్. వాళ్ళు కెగిల్స్ ఎక్సర్‌సైజ్ మేము ఫస్ట్ అడ్వైస్ చేస్తాం కూడా. హుహు. కొన్ని మెడిసిన్స్‌తో పాటు ఆ కెగిల్స్ ఎక్సర్‌సైజ్ కూడా చెప్తుంటాం. హ్మ్. మోస్ట్‌లీ బట్ ఈ కెగిల్స్ ఎక్సర్‌సైజ్ అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. మేము చెప్పింది వాళ్ళకు కెగిల్స్ ఎక్సర్‌సైజ్ అంటే వారు సరిగ్గా చేయలేరనమాట. ఓకే. కొన్ని డివైజెస్ కూడా వచ్చాయి. హ్మ్. అంటే బయో ఫీడ్‌బ్యాక్. హ్మ్. మీరు ఆ మజిల్‌ని కాంట్రాక్ట్ అవ్వాలి. యాహ్! కాంట్రాక్ట్ చేయాలి. జస్ట్ కొంతమంది ఇప్పుడు మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ ఆ! కదులుతుంది అన్నది అదే అర్థమవుతది వాళ్ళు తప్పితే పర్టిక్యులర్ మజిల్ ఏది ఇప్పుడు మనకి పైకి లేచినప్పుడు ఏ మజిల్ యాక్టివేట్ అవుతుందో ఆ మజిల్ స్ట్రెచ్ అవ్వాలి. ఓవర్ ద ఎక్స్‌పీరియన్స్ మనకు ఆ మజిల్ మూవ్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంటది. ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే మనకు ఈ ఓల్డ్ ఏజ్ ఫీమేల్‌లో చెప్పడం చాలా కష్టం. హ్మ్. సో, వాళ్ళకేం చేస్తామంటే కొన్ని బయో ఫీడ్‌బ్యాక్ డిపాజిట్స్ హ్మ్. ఉంటాయన్నమాట. సో, వాళ్ళకు ఒక బెలూన్ లాంటిది మన లోపల పెట్టేసేసి దాన్ని హ్మ్. టైట్‌గా స్క్వీజ్ చేయమంటాము. హ్మ్. సో, వాళ్ళు ఎంత స్క్వీజ్ చేసినా మనకు అన్ని పాయింట్స్ కనబడతాయి. హ్మ్. సో, అది బయో ఫీడ్‌బ్యాక్. హ్మ్. సో, ఇలాంటివి చేయడం వల్లనే హెల్ప్ ఉంటుంది. హ్మ్. నార్మల్‌గా మనకు మీరు మజిల్స్ కన్‌స్ట్రిక్ట్ చేయండి అంటే నోబడీ విల్ అండర్‌స్టాండ్. హ్మ్. సో, అది మనం కొంచెం డాక్టర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలాంటి డివైజెస్ మనం ఇచ్చినామనుకోండి బయో ఫీడ్‌బ్యాక్ వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. ఓహ్! టుడే ఈ 2 పాయింట్సే వచ్చాయి. నేను రేపు థర్డ్ పాయింట్ వరకు ట్రై హ్మ్. చేయాలి. ఫిఫ్త్ వరకు ట్రై చేయాలి. దెన్ దే విల్ బెట్. అంటే మీరేంటంటే అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏమొస్తున్నాయి అవి గూడా చెప్తున్నారు. దట్ ఈస్ సో నైస్ యాక్చువల్లీ. అంటే దీంట్లో ఎస్పెషల్లీ గూడా ఎంత ఇన్నోవేషన్ కొత్తవొస్తున్నాయి అన్నది గూడా అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్‌కాంటినెన్స్ ఇష్యూ ఉందనుకోండి ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ హ్మ్. వాళ్ళ సోషల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ పడతది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వోంట్ డీల్ విత్ ద స్పౌస్ కానీ పిల్లలు ఏమనుకుంటారో, మా హ్మ్. హస్బెండ్ ఏమనుకుంటారో ట్రూ. అలా అనిపిస్తుంటది ఉంటది. బట్ నౌ ద థింగ్ సైన్స్ ఈస్ అడ్వాన్స్డ్. హ్మ్. ఒక సర్జరీ వల్ల మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. హ్మ్. సో, కన్సల్ట్ ఎ డాక్టర్ అంతే. దాంట్లో హ్మ్. ఏం లేదు అని చెప్పేసి. హ్మ్. యూరాలజీలో, ఆంథ్రాలజీలో ఇప్పుడు ఏం కొత్త రకమైన ఇన్నోవేషన్స్ వస్తున్నాయి? మనకు ఆండ్రాలజీలో అంటే పెనైల్ ఇంప్లాంట్స్ అండి. హ్మ్. సో, పెనైల్ ఇంప్లాంట్స్‌లో మనకు 2 టైప్స్ ఉంటుండే. ముందు సెమీ రిజిడ్ అంటారు. అంటే ఒక రాడ్ లాంటిది పెట్టేస్తారనమాట హ్మ్. దాంట్లో. సో, అది ఎప్పుడు రిజిడ్‌గా ఉంటది. పైకి కిందకి పెట్టుకోవడం. హ్మ్. నౌ ఇప్పుడు ఇట్స్ మోర్ బయోలాజికల్, మోర్ ఫిజికల్‌గా అనమాట. హ్మ్. సో, ఒక సిలిండర్ పంప్ ఉంటుంది. హ్మ్. మనం ప్రెస్ చేస్తేనే ఆ పెన్నీస్ ఎంగాజ్ అవుతది. హ్మ్. మళ్ళీ రిలీజ్ చేస్తే నార్మల్ పొజిషన్‌లోకి వచ్చేస్తది. హ్మ్. సో, ఇది. అండ్ మీరు చూస్తున్నారు ఇన్‌ఫర్టిలిటీలో మనము ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఓవమ్ దగ్గర కాదు. హ్మ్. ఓవమ్‌ని ఓపెన్ చేసి దాని సైటోప్లాజంలో మనం స్పెర్మ్ పెడుతున్నాం. సో, మోర్ హుహు. ఫర్టిలైజేషన్ ఎక్కువుంటుంది. ఓకే. సో, మోర్ ఎంబ్రియాలజికల్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. హ్మ్. సో, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇవన్నీ కూడా మోర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో హ్మ్. చేస్తున్నాం. సో, ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అడ్రెస్ చేస్తున్నాం. ఓకే. అండ్ యూరాలజీలో ఇప్పుడు లేజర్ యూనిక్లేషన్ సర్జరీ అని ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టు ఓల్డ్ ఏజ్, వాళ్ళు డయాబెటిస్, హైపర్‌టెన్షన్స్, బ్లడ్ థిన్నర్ తీసుకుంటుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఈ లేజర్ సర్జరీ చేసుకోవచ్చు. హ్మ్. అండ్ ఇంక ఫైనల్ క్వెషన్ ఏంటంటే, టైట్ డ్రెస్సింగ్ వల్ల, టైట్ ప్యాంట్స్ వల్ల మెన్స్‌లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? క్యాన్సర్ ఏం రాదండి. బట్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. హ్మ్. సో, మెల్స్‌లో ఆ వృషణాలు బయటకు ఉండడానికి రీజన్ ఏంటంటే స్పెర్మటోప్రోజెన్సిస్. హ్మ్. వీర్యం ఉత్పత్తి అవ్వడానికి మన బాడీ టెంపరేచర్ కంటే 2 డిగ్రీస్ టెంపరేచర్ తక్కువ ఉండాలి. హ్మ్. సో, ద గాడ్ క్రియేటెడ్ దట్ వే అందుకే. కొంచెం హ్మ్. బయట పెట్టారనమాట. బాడీ హ్మ్. టెంపరేచర్ కన్నా తక్కువ ఉండాలని. బట్ మనం ఈ టైట్ ప్యాంట్స్ ఇవన్నీ ఏసుకోవడం వల్ల అక్కడ లోకల్‌గా టెంపరేచర్ అనేది ఎక్కువైపోతుంటది. హ్మ్. సో, ఆ స్పెర్మటోజెన్సిస్ చాలా మైక్రో ఎన్విరాన్మెంట్ అనమాట. కొంచెం హ్మ్. 1 డిగ్రీ టెంపరేచర్ అయినా గానీ స్పెర్మ్ తగ్గుతదనమాట. హ్మ్. దానికి తోడు మన ఫుడ్డు, స్ట్రెస్ అని మళ్ళీ అడిటివ్‌గా ఉన్నాయి. హ్మ్. సో, బెటర్ టు అవాయిడ్. అండ్ ఈ సాఫ్ట్‌వేర్ చాలామంది ల్యాప్‌టాప్ ఒళ్ళో పెట్టుకొని చేయడము. హ్మ్. సో, ఆ టెంపరేచర్ పెంచకుండా చూసుకుంటే బెటర్ అనమాట. రైట్. రైట్. థాంక్ యూ కార్తిక్ గారు. థాంక్ యూ అండి.